श्रीनिवास गोविंद की जय। श्री लक्ष्मी प्रहलाद नरसिंहदेव भगवान की जय। श्री हनुमान गरुड़देव की जय। श्री विश्वगुरु शैल प्रभुपाद की जय। निताय गौरचंद्र की जय। अनंत कोटि वैष्णववृंद की जय। नमामो विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। हरे कृष्ण हरे कृष्ण। అందరూ కూడా సంక్రాంతికి రెడీ అవుతున్నారా? సంక్రాంతి అంటే ఏమిటి? సినిమాలు, కోడి పందాలు, పేకాట, గాలిపటాలు, తినడము మంచిగా, అంతే కదా, అలా ఉంది కదా. ఇప్పుడు పండగలు అంటే ఏముంది? ఇప్పుడు సినిమా చూడడము, డాన్సులు వేయడం, మంచి భోజనం తినడం, అలాగే ఉంది కదా. ఇప్పుడు ఆ సంస్కృతే వెళ్ళిపోతుంది. రామనవమి అయినా కానీ, ఎంతో మహా పర్వదినాలు వచ్చినా కానీ ప్రజల్లో భగవంతుడు దగ్గరయ్యే అవకాశాలు ఇవన్నీ కూడా. సంక్రాంతి అంటే కొత్త పంటలు వస్తాయి ప్రభుజీ. శనక్కాయ కానీ, ఒక అనపకాయ కానీ, ఇవన్నీ వాడాలనేసి ఈ పండుగకి ఒక అవకాశాన్ని కల్పించారు. పంటలు ఒకటే కాదు, మన పంటలతో ఆగిపోయాము. యజ్ఞం ఎవరికి? యజ్ఞపతి. యజ్ఞాలుగా వత్తవని భగవంతుడికి నైవేద్య రూపేణ రావాలి ఇవన్నీ కూడా. ఈ ధనుర్మాసం అంతా కూడా మహావిష్ణువు స్వామి నిద్ర లేచే సమయం ఇది. దేవతలందరూ కూడా బ్రహ్మ ముహూర్తంలో ఆ స్వామికి పురుష సూక్తం చెబుతూ స్వామి నిద్ర లేపుతారు. కాబట్టి ఇది మహా పర్వదినాలు ఇవన్నీ కూడా. అంటే గ్రహ సంచారం పక్కన పెట్టినా కానీ ఆధ్యాత్మికంగా చాలా విలువైన దినాలు ఇవన్నీ కూడా. కాబట్టి మనం ఎలా అయిపోయింది ఇక్కడ, ఏ పండగ అయినా కూడా ఏముంది? సినిమా అదే కదా. సినిమాలు రావడం, సినిమాలు చూడడం. పండగ అంటే ఇదే, ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. పండగ అంటే ఎంటర్టైన్మెంట్ కాదు, ఎన్లైటన్మెంట్. అర్థమవుతుందా? ఫెస్టివల్ పండగ అంటే ఎంటర్టైన్మెంట్ కాదు. ఎన్లైటన్మెంట్ ఏమిటి? ఎన్లైటన్మెంట్ మనలో అజ్ఞానాన్ని పోగొట్టుకునే ఒక అద్భుతమైన అవకాశం ఇది. ఎన్లైటన్మెంట్, నాట్ ఎంటర్టైన్మెంట్. కాబట్టి దానికి అనుగుణంగా నడుచుకోవాలి మనం. పేకాట ఆడడం, పేకాడికి సంక్రాంతి ఎందుకు ఆడ, వేరే చోట ఆడుకోవచ్చు కదా. అంటే ఒక పండగ నెక్స్ట్ భవిష్యత్తు తరాలకి ఏం నేర్పిస్తున్నావు? చూడండి,
భవిష్యత్ తరాలకు ఏం నేర్పిస్తున్నాం మనం? ఒక పండగలు ఎలా జరుపుకోకూడదో నేర్పిస్తున్నాం. అర్థమవుతుందా? భవిష్యత్తుకి ఏం నేర్పిస్తున్నాం మనం? పండగలు ఎలా జరుపుకోకూడదో నేర్పిస్తున్నాం. కానీ భవిష్యత్తు ఏమనుకుంటే పిల్లలందరూ కూడా ఈ విధంగా జరుపుకోవాలనుకుంటున్నారు వాళ్ళు. ఇది మన దురదృష్టం. ఎందుకంటే ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవడం వల్లే మనిషి ఇవన్నీ కూడా తప్పులు చేస్తున్నాం మనం. లేదా ఒక పండగ దినంలో భగవంతుడికి దగ్గరయ్యే ఒక సువర్ణ అవకాశం ఇవన్నీ కూడా. కానీ మనం ఏం చేస్తున్నాం? అప్పుడు కూడా ఇంద్రియ ప్రీతి, అప్పుడు కూడా శరీర ప్రీతి, శరీర సుఖమే కోరుకుంటాం. అప్పుడైనా ఆధ్యాత్మికంగా ఆత్మని పరమాత్మకి సంబంధంగా మనం ఏదైనా చేయగలుగుతామని ఆలోచించాలి. అది ఎంతమంది చేస్తున్నారు చెప్పండి? ఇప్పుడు సినిమాలు అలాగే ఉన్నాయి కదా. సంక్రాంతి స్పెషల్ సినిమాలు, పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి, అలా చూసేవాళ్ళు ఉన్నారు. ఎలా అయిపోయింది చూడండి. అంటే ఒక ఆధ్యాత్మిక భావం పోయింది. ప్రాణం లేనప్పుడు శరీరానికి విలువ అని చెప్పండి. జీవం లేనప్పుడు శరీరానికి విలువ ఏమిటి? చెప్పులుకున్న విలువ కూడా శవానికి లేవు. అంతేనా? శవం ఒకవేళ ₹1,00,000 చెప్పులు వేసుకున్నాడు అనుకోండి, ఏం చేస్తాం? ముందు ఆ చెప్పులు ₹1,00,000 చెప్పులు రా బాబు, ఎలాగైతే పూడ్చేదే, ఆ శవం చెప్పులను లోపల పెట్టుకుందాం, ఒక ₹1,00,000 విలువ ఇది. అంతేనా? శవం పైన 2 గ్రాముల బంగారు ఉందనుకోండి, రాలేదనుకోండి, ఏం చేస్తాం? ఎలాగో పోయాడు, కట్ చేసి అయిపోతుంది కదా ఇది. అంతే, నొప్పి తెలియదు కదా, ఎలాగ తీసి రావట్లేదు, కట్ చేసి అయిపోతుంది, ఎలాగ పూడ్చేదే కదా. అలా ఉంది కదా. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మనం చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. మనం జీవం ఉన్నప్పుడే శరీరానికి విలువ. ఒక పండగ ఇలాంటి పర్వదినాలు అన్నప్పుడు భగవత్ చింతన లేనప్పుడు ఆ పండగలు విలువ లేనట్టు. వాటికి జీవం లేని శరీరానికి ఏదో విలువ లేదో, భగవత్ తత్వం భగవత్ చింతన లేని పండగలు కూడా విలువ లేవు. ఊరికి ఒక లీవ్ వస్తుంది అంతే, విలువ లేవు అంతే. అది మన పరిస్థితి ఇప్పుడు. కాబట్టి ఒక దేవాలయం అంటే ఇటువంటి జ్ఞానాన్ని ప్రజలకి అలవాటు చేయాలి. ఒక పండుగలు అంటే ఏదో మనం ఆ రోజు మంచి భోజనం అంటే అదే కదా అయిపోయింది. ఇప్పుడు పండుగలు అంటే మీరు ఎక్కడ నార్త్ ఇండియా చూడండి, సౌత్ ఇండియా చూడండి, అమెరికా చూడండి, అంతే కదా. ఎనీ పండుగలైనా లేదండి మంచి ఆహారం, ఇది తప్ప వేరే సుఖాలు తప్ప భగవంతుడి దగ్గర వెళ్ళే ఆలోచనే తక్కువ. కానీ ప్రజల్లో మార్పు రావాలి. అది వచ్చినప్పుడే భగవంతుడి దగ్గర ఇవ్వగలుగుతాం మనం. లేదంటే భావి తరాలకి, భవిష్యత్ తరాలకు మనం ఏం నేర్పిస్తున్నామంటే అది భయంకరమైన నడవడిక నేర్పిస్తున్నాం వాళ్ళకి మనం. ఇప్పుడు మీరే చూడండి, మీ జనరేషన్, మీ తల్లులు, వాళ్ళ తల్లులు ఎలా ఉండే సంస్కృతి, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడున్న తరాల పిల్లలకి వాళ్ళు ఏం నేర్చుకున్నా చెప్పండి. దీపావళి అంటే ఏమిటి? టపాసులు. దీపావళి అంటే సౌండ్లు, టపాసులు రావాలి. లక్ష్మీ టపాసులు కాల్సిన లక్ష్మీదేవి పైన మనసు లేదు మనకు. దీపావళి అంటే ఏమిటి? ఆ శ్రీకృష్ణ భగవానుడు నరకాసురుని హంస చంపి 16,000 మంది కన్యల్ని విడిపిస్తాడు ఆయన కదా. దీపావళి అంటే శ్రీరామచంద్రుడు అయోధ్యలో అడుగుపెట్టిన రోజు. రామచింతన ఎక్కడుంది, కృష్ణ చింతన ఎక్కడుంది దీపావళికి? కాబట్టి సమాజంలో మనమే ఎవరో నాశనం చేయట్లేదు. మన హిందూ సమాజంలో ఉన్న హిందువులే సమాజాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ సంస్కృతి ఇళ్లలో మొదలవ్వాలి కదా. ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఒక ఆదర్శవంతంగా వాళ్ళ జీవితం కూడా ఉండాలి. తల్లిదండ్రులు ఎప్పుడు ధనచింతనలో ఉండి, ధన సంపాదనలోనే ఉంటే పిల్లలకి సంస్కృతి ఇవన్నీ కూడా, విలువలన్నీ కూడా ఎవరు నేర్పిస్తారు? వాళ్ళు స్కూల్లో నేర్పేవారు. కాబట్టి తప్పు ఎవరిది? తల్లిదండ్రులు. కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి. అప్పుడే ఈ సంక్రాంతి అంటే కూడా దైవ చింతన ఉండాలి ఆ రోజు కూడా. కనుమ అంటే కూడా ఏమిటి? ఎద్దులన్నీ కూడా వ్యవసాయంలో ఆచార్యులు చెబుతారు. తల్లి గోవు, తండ్రి
ఎద్దు. ఇప్పుడైతే ట్రాక్టర్లు వచ్చేసాయి మనకు. ముందు ఎలా చేసేవాళ్ళు వ్యవసాయాలంతా కూడా ఎద్దులతో చేసేవాళ్ళు కదా. దున్నడం అంతా ఎవరైనా చేసేవాళ్ళు ఎద్దులు. ఒక తండ్రిలాగా, అంటే మనకు ఆహారాన్ని పెట్టేది ఎవరు? ఎద్దు. తండ్రి స్థానం ఎద్దులకి ఇచ్చేవాళ్ళు. ఆవులకి తల్లి స్థానం ఇచ్చేవాళ్ళు. పాలు తాగుతున్నాం కాబట్టి తల్లి పాలైనా మనం 6 నెలలు తాగుతాం అంతే. ఆవు పాలు జీవితాంతం తాగుతాం. తల్లికి కన్నా, మామూలు తల్లి కన్నా కూడా అంత విలువైన స్థానం గోవుకి. కాబట్టి గోవు ఎద్దులకి ఏమిటి? తల్లిదండ్రుల స్థానం ఇచ్చాం. కనుమ అంటే ఆ రోజు వాళ్ళు మనం ఆరాధన చేయడం, వాళ్ళు అలంకరించడం, ఆరాధన చేయడం. అది ఎక్కడ ఉంది చెప్పండి? కాబట్టి ఇప్పుడే ఇట్లా ఉంది, తర్వాత 100 ఏళ్ళ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి. అతి భయంకరంగా ఉంటుంది. మీకు ఇవన్నీ ఇప్పుడు ఏముందులు అనిపించవచ్చు మీకు కొంతమందికి, కానీ నెక్స్ట్ తరాలకి ఇప్పుడు చేసే కష్టమే కదా భవిష్యత్తుకి. మీరు భవిష్యత్తు గురించి ఆలోచించరు. ఏ పని చేసినా మనం ఫ్యూచర్ ఆలోచిస్తాం కదా. మనం వ్యాపారం చేస్తున్నా, భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఇది చదువు చదువుతున్నాం, ఈ చదువు భవిష్యత్తులో ఎలా ఉంటుంది, చదువు వల్ల మనకు అవకాశాలు ఎలా వస్తాయి భవిష్యత్తులో, అంతేనా? ఒక పెళ్లి చేస్తున్నారు, భవిష్యత్తు ఆలోచిస్తారు కదా, ఈ సంబంధం వల్ల భవిష్యత్తు ఎలా ఉంటుంది. ఒక చదువులో కానీ, బంధాల్లో కానీ, వ్యాపారంలో కానీ, మనం వేసే ప్రతి అడుగు భవిష్యత్తు ఆలోచించి అడుగు వేస్తాయి. ఎవరో చేతులు ఎత్తండి, భవిష్యత్తు ఆలోచించను ప్రభు నేనని. భవిష్యత్తు ఆలోచించే చేస్తాం అన్ని పనులు మనం. కానీ అది ఎలా ఆగిపోతుంది? ఏదో కొన్ని సంవత్సరాలు ఆగిపోతే అలా కాదు, తరతరాలు కూడా ఆలోచించిన విధానం రావాలి. ఒక సాధు జీవితం అంటే తరతరాలకు కూడా ఉపయోగపడే జీవన విధానం నేర్పించాలి. అందుకే ఆచార్యులు వస్తారు ఈ లోకానికి. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడికి ఎవరైతే సత్సంగాలు వచ్చేవాళ్ళో ఫస్ట్ మీ జీవన విధానంలో కొద్ది మార్పు రావాలి. కాబట్టి మీరు ఇలాంటి ప్రతి పండుగలో కూడా ఆ రోజు ఇంద్రియ సుఖాలు కాకుండా భగవత్ చింతన, భాగవతం వినడం, కృష్ణ భగవాన్ నామస్మరణ చేయడం, ఆ నామ ఆరాధన చేయడం, వైష్ణవ సేవ చేయడం, ఇవన్నీ కూడా ఏమవుతుంది? ఆ పండగ రోజున ఏమవుతుంది? మళ్ళీ మనకు ఆత్మశుద్ధి అవుతుంది. ఆత్మశుద్ధి లేని పండుగలు వేస్ట్ కదా. కాబట్టి మీకు తెలుసుకున్న తర్వాత మీరు మళ్ళీ అదే మార్గంలో వెళ్ళారనుకోండి, అది విషమని తెలిసినా తాగుతున్నాం. ఒక తాగుబోతుకు తెలియదు, లివర్ డ్యామేజ్ అయిపోతే తెలియదు వాళ్ళకి, సిగరెట్ తాగేవాళ్ళు తెలియదు, డ్యామేజ్ అవుతుంది లోపల సిస్టమ్ అంతా. ఎందుకు తాగుతారు వాళ్ళు? వ్యసనం. ఒక చెడు వ్యసనం మనిషిని లోపరుచుకునేస్తుంది. ఆ వ్యసనాలకు మనం బానిసలు అయిపోయాం. హరిదాసులు అవ్వాల్సింది మనం వ్యసనాలకు దాసులు అయిపోయాం. భగవంతుడు దాసులు అవ్వాలి మానవ జీవితం అంటే. మనం ఏం చేస్తున్నాం? అలవాట్లకి దాసులు అయిపోయాం, మన మైండ్కి దాసులు అయిపోయాం. కాబట్టి మీలో ఉన్న ఈ ప్రతి సంక్రాంతి పర్వదినాలంతా కూడా ఆ రోజు హరినామం ఎక్కువ చేయడం, భగవద్గీత ఎక్కువ చదవడం, భగవంతుడికి ఇష్టమైనవి నైవేద్యంగా పెట్టడం. సో మనం ఆ రోజైనా భగవంతుడు దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేయాలి. అది నిజమైన పండుగ. అది మిమ్మల్ని చూసినప్పుడు మీ పిల్లలు వాళ్ళకి నేర్చుకుంటావో ఈ విధంగా చేసుకోవాలి. లేదంటే వినాయక చవితి కూడా అలాగే జరుగుతుంది కదా. వినాయక స్వామి ఉంటారు, ఆయన ముందర డ్యాన్సులు వేస్తూ ఉంటాం. ఆయన ఎందుకు వచ్చాడో తెలియదు. ఆయన తీసుకొస్తారు 10 రోజులు ఆయన చిత్రహింస, ఆయనకి చిత్రహింసలు, ఆయనకి 10 రోజులు హింస. ఇప్పుడు భక్తుల మధ్య మీరు వచ్చి ఇప్పుడు డ్యాన్స్ వేశారనుకోండి, ఇప్పుడు మా ముందు డ్యాన్స్ వేశారనుకోండి, ఏదో మంచి రిలీజ్ న్యూ సాంగ్ ప్రభు, లెట్స్ చిల్, లెట్స్ డ్యాన్స్ టుగెదర్, మా ముందు మీరు డ్యాన్స్ వేశారు, ఎలా ఉంటుంది? ఇబ్బందిగా అనిపిస్తుంది మాకే. అలాంటిది మహాభారతాన్ని రాసి దాంట్లో భగవద్గీత దాంట్లో పొందుపరిచి మన కలియుగానికి మహాభారతం అందించిన గణేశుడు ఎంత గొప్ప మహాభక్తుడైనా మాకే ఇబ్బందిగా అనిపిస్తే అంత గొప్ప మహాభక్తుడు శివపుత్రుడు, ఆయనకి ఇబ్బంది అనిపించదు? చెప్పండి. ఆయన ఎంజాయ్ చేస్తాడా? సినిమా పాటలు ఆయన ముందు డ్యాన్స్ చేస్తుంటే ఎందుకు పిలిచారా నన్ను రాబా మీరు? ఇప్పుడు మమ్మల్ని పిలిచి మీరు డ్యాన్స్లు వేస్తుంటే సత్సంగం రండి ప్రభు అని చెప్పి, సంఘం ఏంటి అక్కడ? సత్సంగం కాదు అది.
సత్సంగం కాదు, అసుర సంఘం అయిపోయింది అనుకోండి, ఎలా ఉంటుంది? మనకే అది ఇబ్బందిగా ఉంటే దేవతలు ఆయనకి ఎంత ఇబ్బంది ఉంటుంది చెప్పండి. ఇది అసలు ఒక పండగ ఎలా చేయాలో కూడా మనకు అంత స్థితికి వెళ్ళిపోయాం మనం. కాబట్టి భగవంతుడిని స్మరించుకునే అవకాశం పండగలంటే. కాబట్టి మీరు ఎవరైతే తెలుసుకుంటున్నారో అటువంటి అలవాట్లకు దూరంగా ఉంటూ ప్రయత్నం చేయండి, భగవంతుడు దగ్గరడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇప్పుడు భాగవతంలో అందరూ వినుంటారు రుక్మిణీదేవి పరిణయం, రుక్మిణీ కళ్యాణం కదా. రుక్మిణీదేవి ఎంత గొప్ప మహాభక్తురాలంటే ఆవిడ కృష్ణుని ఎప్పుడూ చూడలేదు. వాళ్ళ తండ్రి భీష్మక, తండ్రి పేరేమిటి? భీష్మక. ఆవిడ ఉన్న రాజ్యం పేరు విదర్భ. ఏమిటది? విదర్భ. సో రుక్మిణికి 5 మంది అన్నదమ్ములు. రుక్మకేశ, రుక్మబాహు, రుక్మధర, ఒక అతని పేరు మర్చిపోయాను నేను. 5 అన్నదమ్ములు. లాస్ట్ రుక్మిణీదేవి ఆడపిల్ల భీష్మకకి. రుక్మిణీదేవి ఆ విదర్భ నగరంలో చాలామంది సాధువులు వచ్చేవాళ్ళు విదర్భ నగరానికి. భీష్మక మంచి చక్రవర్తి, రాజు ఆయన. వచ్చిన వాళ్ళందరూ కూడా కృష్ణ గుణాలను కీర్తించేవాళ్ళు. రుక్మిణీదేవి చిన్నప్పటి నుంచి ఆ గుణాలు వింటూ ఉండేది. కృష్ణుని కీర్తన జరుగుతుంటే, కృష్ణుని కీర్తిస్తూ ఉంటే, కృష్ణ గుణాలను వర్ణిస్తుంటే అలాగా వినేది ఆ తల్లి. నారదము నుంచి కూడా కృష్ణుని గురించి వినేది. అలా కృష్ణుని గురించి విని కృష్ణుడికి దాసోహం అయిపోయింది ఆ తల్లి. మీకు ఎప్పుడు చెప్తుంటాను కదా, డోంట్ గో టు టెంపుల్ టు సీ గాడ్, గో టు టెంపుల్ టు నో గాడ్. దేవాలయాలకి భగవంతుని చూడడానికి, దర్శనం కోసం వెళ్ళొద్దండి. దేవాలయం ఎందుకు వెళ్ళాలి? భగవంతుని గురించి జ్ఞాన సంపాదన కోసం దేవాలయాలకు వెళ్ళాలి. దర్శనం కోసం కాదు వెళ్ళాల్సింది. దర్శనం చిన్న భాగం, దాంట్లో ముఖ్యమైన ఏమిటి? ఆయన గురించి తెలుసుకోవడం కోసం వెళ్ళాలి దేవాలయాలకి. శ్రవణం వినాలి. రుక్మిణీదేవి విని ఆయన చూడలేకపోయినా ఆ గుణాలు విని ఆకర్షితురాలు అయిపోయింది. కాబట్టి భగవంతుడి ఆకర్షణ అంటే భగవంతుని చూస్తే రాదు, భగవంతుడి గురించి వింటే వస్తుంది. హృదయ గ్రంథి. ఎప్పుడైతే జీవుణ్ణి ప్రకృతి ఏం చేస్తుంది? శరీరాన్ని, జీవుణ్ణి బంధించేదే అదే అహంకారం. భక్తులు వచ్చినప్పుడు కృష్ణుడి గురించి వినేటప్పుడు ఏమవుతుంది? ఆ హృదయాన్ని బంధించిన గ్రంథి ముడి లూజ్ అయిపోతుంది కొద్దిగా. అందుకే భక్తులు ఏముండాలి? అహంకారం తగ్గుతూ అహంకార విమూఢాత్మ. కృష్ణ అంటారు, గీతలో అంటారు, అర్జున అహంకారాన్ని పట్టుకున్నవాడు మూర్ఖుడేవాడు. రుక్మిణీదేవి అది విని ఆ తల్లి కృష్ణుడు ఎంత ప్రేమ వచ్చేసిందంటే ఇంకా కృష్ణుడు లేకపోతే ఇంక నా జీవితం వేస్ట్, ఇంకా చూడలేకపోయినా. కానీ రుక్మిణి వాళ్ళ అన్న రుక్మి, ఆయన పేరు. ఆయనకి కృష్ణుడు అంటే ఫస్ట్ నుంచి కూడా విరోధం, జలసి, అసూయ. ఆయనకేమిటి? ఎందుకు కృష్ణుడికి ఇవ్వాలి? శిశుపాలుడికి పెళ్లి చేద్దాం. శిశుపాలుడు కృష్ణుడికి విరోధి మిత్రుడు. బాగా తెలుసు ఇవన్నీ మీకు. మన రోజు అదే పనిలో ఉంటాం కదా. వాళ్ళకి శత్రువులు అయితే మనకు మిత్రులు, వీళ్ళకి మిత్రులు అయితే మనకు శత్రువులు. పొద్దున్న లెక్కలు వేసుకుంటూ ఉంటాం మనం. కలియుగవంత అలాగే ఉంటుంది. కలియుగవంత ఇదే కదా. ఇక్కడేమైంది? రుక్మి ఎప్పుడైతే శిశుపాలుడికి పెళ్లి చేయాలనుకుంటాడు, వాళ్ళ తండ్రి భీష్మకు కూడా ఇష్టం లేదు, కానీ ఒప్పిస్తాడు. ఇది ప్రతి ఇంట్లో జరిగే సమాచారమే కదా ఇది. ఇంట్లో అన్న పెద్ద కొడుకులాగా, అంటే పెద్ద తండ్రిలాగా ఫీల్ అవుతాడు, అంతేనా? తండ్రిని ఒప్పిస్తాడు. ఏంటి నాన్న వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాం, మన చెల్లిని ఎంత బంగారు ఎంతలాగా పెంచాం మనం, ఎవరినో ప్రేమిస్తుంది ఏమిటి అంటారా లేదా?
ఎవరినో ప్రేమిస్తుందని వాడికి ఎందుకు పెళ్లి చేయాలి మనం? నేను మంచి సంబంధం తీసుకొస్తాను నీకెందుకు, నేను దగ్గర నుంచి జరిపిస్తాను అంటారా లేదు? ఇవన్నీ మాటలు అంతే. అన్న అంటాడు కదా, వాడికి ఆ పిల్లడు నచ్చలా, వాళ్ళ చెల్లి ప్రేమించే వ్యక్తి నచ్చలేదు అనుకోడు, ఏమంటాడు వాడు పెద్ద, నేను అనలే వేరే అనాలి అవన్నీ. సో ఏముంటుంది తర్వాత? ఒప్పిస్తాడు తండ్రిని. మీకు అసలు బుర్ర ఎక్కడుంది? ఎలాంటి వాళ్ళకి చేస్తాం ఏమిటి ఇవన్నీ కూడా, అవునా కాదా? అట్లా రుక్మి కూడా ఏమవుతుంది, వాళ్ళ తండ్రి భీష్మకాన్ని ఒప్పిస్తాడు. లేదు నాన్న, శిశుపాలుడు గుణాలు నీకు వర్ణించలేం, వీరుడు సూడే కాదు, అద్భుతమైన గుణాలు ఉన్నాడు. ఇంకా భీష్మక ఇంకా కొడుకు మాట కాదనలేక బలవంతంగా ఒప్పుకుంటాడు. ఎప్పుడైతే రుక్మిణికి తెలుస్తుందో రుక్మిణి హృదయం బద్దలైపోతుంది. అసలు వ్యక్తినే చూడలేదు, కృష్ణుడినే చూడలేదు, కానీ కృష్ణుడు నాకు దొరకడేమో, ఇంకా నాకు వేరే శిష్యుపడి పెళ్లి చేస్తున్నారే, ఏం చేయాలి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నేను? చూడండి, అంటే భక్తి. రుక్మిణీదేవి లక్ష్మీదేవి, ఆ తల్లి బాధ ఏమిటి? నేను కృష్ణుడి గురించే వింటున్నానే, ఇప్పుడు శిశుపాలను ఎలా పెళ్లి చేసుకోవాలి? నా మనసులో అతను కృష్ణుడితో వేరే స్థానం లేదు నాకు. ఒక నిస్సహాయ స్థితిలో వెళ్ళిపోతుంది ఆ తల్లి. మనం కూడా జీవితంలో ఒకసారి పరిస్థితులన్నీ కూడా మనకు అనుకూలంగా ఉండవు, కొన్ని మనకు ప్రతికూలంగా ఉంటాయి. ఒకసారి మనసు అంతా అక్కడ విరిగిపోతుంది. ప్రతి ఒక్కడు వెళ్ళాల్సింది ఆ స్టేజ్లో. కానీ రుక్మిణి ఏం చేసిందో చూడండి. ఒక స్త్రీగా ఉండి ఉన్న పరిస్థితుల్లో అప్పుడు ఒక మెసేజ్ పంపించాలనుకోండి, ఇప్పుడు ఇలా మెసేజ్ పంపించాలని చాలా ఈజీ కదా, వాట్సాప్ చేస్తాం, వచ్చి తీసుకెళ్ళిపోరా బాబు ఎక్కడున్నాను, అంతే కదా. అంతా బంగారు రెడీగా పెట్టేశాను, క్యాష్ రెడీగా పెట్టేస్తాను, మా నాన్న కష్టపడి బంగారు పెట్టాడు పెళ్లి కోసం అని, మొత్తం మన కోసమే, మన భవిష్యత్తు కోసమే మొత్తం రెడీగా తీసుకెళ్ళిపో నన్ను. ఒక వాట్సాప్ మెసేజ్లో అయిపోతుంది అన్ని డీల్స్ అన్నీ. అలాగే ఉంది కదా, ఒక అమ్మాయిల అబ్బాయిలు ఎలా వెళ్ళిపోతున్నారు ఇప్పుడు, ఏం అసలు తెలియకుండానే వెళ్ళిపోతున్నారు కదా. రాత్రుల్లో ముద్దులు పెడతారు, పొద్దులేసి జంప్ అయిపోయింటారు కూడా. లబోది నడవాలి, ఏమైందిరా బాబు, ఇంత రాత్రి బాగానే ఉంది. ఇదే షాకులండి, ఇవే కలియుగం అంటే షాకులే. అర్థమవుతుందా? కలియుగం అంటే షాకులు రెడీగా ఉండాలి మీరు, రోజు షాకులు పడుతూనే ఉంటాయి. మెసేజ్లు అంత ఈజీ కదా, ఇప్పుడు ఫోన్ చేసేస్తే అన్నీ జరుగుతాయి కదా. 5000 సంవత్సరాల ముందు ద్వాపర యుగంలో ఆ సమయాల్లో రుక్మిణీదేవి విదర్భ ఎక్కడుంది, కృష్ణ ద్వారక ఎక్కడుంది, మెసేజ్ ఎలా పంపించాలి కృష్ణుడికి? పెళ్ళి నిశ్చయం అయిపోయింది. ఎలా ఉంటుంది చూడండి. ఎప్పుడు కూడా భగవంతుడి పైన మనకు ఫస్ట్ ఉండాల్సింది ఏమిటంటే నమ్మకం. మనకు పరిస్థితులు బాగున్నప్పుడు నమ్మకం చాలా ఎక్కువగా హిమాలయాలాగా ఉంటుంది. ఒకవేళ మనకు కోరికలు తీరలేదనుకో, నమ్మకం పాతాళ లోపలికి వెళ్ళిపోద్ది. అది కాదు భక్తి అంటే. భగవంతుడు కూడా మన హృదయాన్ని చూస్తాడు, ఇతను మళ్ళీ ఎంత ఆయనపై నమ్మకం ఉంది. ఇక్కడ రుక్మిణీదేవికి నమ్మకం ఉంది ఎక్కడో, నా స్వామి వస్తాడేమో. ఎలా వస్తాడు చూడండి. అప్పుడు రుక్మిణీదేవి కృష్ణుడికి ఒక లెటర్ రాస్తుంది. లవ్ లెటర్లు ఇప్పుడు రాసేదండి మీరంతా. రుక్మిణీదేవి అప్పుడే రాసేసింది. అర్థమవుతుందా? అంటే ఒక భక్తుడికి భగవంతుడి మధ్య ప్రేమ. అర్థమవుతుందా? ఇప్పుడు మనం చూసే ప్రేమలు ఇవి కాదు, ఇవన్నీ కామాలు, ఇవన్నీ కూడా. ఇక్కడ ప్రేమలేవి లేవు. ప్రేమ అనుకుంటాం, అదే మాయ. కామాన్ని ప్రేమ అనుకోవడమే మాయ. భక్తుడికి భగవంతుడి మధ్య ఉన్న ప్రేమ కల్మషం లేనిది, స్వార్థం లేనిది, సేవాభావంతో నిండిపోయి ఉంటుంది. ఇప్పుడు రుక్మిణి అంటుంది. రుక్మిణి లెటర్ చదువుదామా? బృందావన యాత్రకు వచ్చారు కదా కొంతమంది, ఆ లెటర్ రాశారు, గుర్తుందా? రాశారు లెటర్లు. బృందావనకు వచ్చిన తర్వాత కొంతమంది లెటర్ రాశారు. బృందావన యాత్రకు వచ్చారు కదా, బృందావన యాత్రకు తీసుకెళ్ళి భక్తులందరికీ కూడా అప్పుడు లవ్ లెటర్ రాయించాము కృష్ణుడికి. బృందావన యాత్రలో రమణ రేతిలో అందరికీ లెటర్స్ ఇచ్చి పెన్ ఇచ్చాము. కృష్ణుడికి లవ్ లెటర్ రాశారు అక్కడ. బృందావన యాత్రకు వచ్చిన అందరూ భక్తులందరూ కూడా.
అద్భుతమైన ఘట్టం కదా. బృందావనంలో కృష్ణుడికి ప్రేమను వ్యక్తపరుస్తూ రాయడం అంటే ఆ క్షేత్రంలో అద్భుతమైనది అవన్నీ కూడా. కాబట్టి ఇక్కడ రుక్మిణీదేవి ఏం రాసిందో చూద్దాం. లెటర్ రాసే ముందు చూడు ఏమవుతుంది. ఒక లెటర్ రాసి ఒక బ్రాహ్మణుడు, ఒక నమ్మకమైన బ్రాహ్మణుడిని అపాయింట్ చేస్తుంది. నీకు సమయం లేదు, నువ్వు వెంటనే వెళ్ళి ఈ లెటర్ని కృష్ణుడికి ఇవ్వాలి. నమ్మకం ఉండాలి. ఒక కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ కదా ఇది. మనకేదన్నా ఎవరు చెప్పొద్దని అని చెప్పేస్తాం మనం. చైనీస్ విస్పర్ అంటారు దీన్ని. చైనీస్ విస్పర్ అంటే ఏమిటంటే, అయ్యా ఇది ఎవరికి చెప్పొద్దు. వాడే చెప్తాడే ఎవరికి చెప్పొద్దు మాత్రం నువ్వు. వాడు ఇంకోరికి చెప్పొద్దు. దాంతో చెప్పదు. ఒక మసాలాలు యాడ్ చేస్తారు దాంట్లో. మళ్ళీ ఒకటి గరం మసాలా, దాని గరం మసాలా ప్లస్ చెప్పింది ఒక మెసేజ్, వెళ్ళేది వేరే మెసేజ్ అక్కడ బయట. అర్థమవుతుందా? ఇది చైనీస్ విస్పర్ అంటారు దీన్ని. కాన్ఫిడెన్షియాలిటీ ఎక్కడ ఉండాలో చెప్పండి. అందుకే రుక్మిణి ఆ నమ్మకం ఉన్న వాళ్ళని అపాయింట్ చేస్తుంది, ఒక మంచి భక్తుణ్ణి. అతను ద్వారకాకి పైన అవుతారు. ఈ మధ్యలో జరాసంధుడు కృష్ణ భగవాన్ యుద్ధం మొదలెస్తాడు. జరాసంధుడు అప్పటికే 17 సార్లు కృష్ణుడు ఓడించేసి ఉంటాడు వాడిని. ఎన్నిసార్లు? 17 సార్లు ఓడించేసి ఉంటాడు. వాడు మళ్ళీ వస్తాడు 18వ సారి కూడా వచ్చి మళ్ళీ యుద్ధం చేయాలంటాడు. కృష్ణుడు యుద్ధం మధ్యలో వదిలి వెళ్ళిపోతాడు. అర్థమవుతుందా? అది కృష్ణుని ఏమంటారు గుజరాత్లో అంతా కూడా? రణచోర్ అంటారు. అంటే యుద్ధాన్ని వదిలి పారిపోయాడని. రణచోర్, చోర్ వెళ్ళిపోయాడు, చోర్ దియా. అర్థమవుతుందా? యుద్ధం నుంచి వెళ్ళిపోయాడు కృష్ణుడు. జరాసంధుడు ఏమనుకుంటాడు, బా మనం ఓడించేసాం ఈసారి కృష్ణుడు రా బాబు, భయపడి పారిపోయాడు అసలు ఇంకా అని అనుకుంటాడు జరాసంధుడు. ఎందుకంటే కృష్ణుడికి తెలుస్తుంది రుక్మిణి అపాయంలో ఉంది అని. చూడండి, భగవంతుడు ఎప్పుడూ కూడా తన గౌరవాన్ని గురించి ఆలోచించాడు. భగవంతుడు ఎప్పుడు తన పేరు ప్రతిష్టల గురించి ఆలోచించాడు. నా భక్తుడు అపాయంలో ఉంటే నాకు పేరు పోతే ఏమిటి, చెడ్డ పేరు వస్తే ఏమిటి, నన్ను మీరు తిడితే ఏమిటి, అతీతంగా ఉంటారు ఆయన. నాకు చెడ్డ పేరు వచ్చినా పర్లే, వాడు అనుకున్నా పర్లే, ఓడిపోయానండి. మన ఇక్కడ విజయం కోసం ఎన్నో ఘోరాలు మోసాలు చేస్తాం బయట. భగవంతుడు ఓడిపోయినా పర్లేదు ధర్మం కోసం, భక్తుల కాపాడడం కోసం నేను ఓడిపోయినా పర్లేదు. ఆయన ఓడిపోలా, కానీ ఆ విధంగా తయారైంది పరిస్థితి. ఆయన గురించి ఆలోచించాల. కృష్ణుడు పారిపోయాడు అనుకున్నా పట్టించుకోలే, వెళ్ళిపోతాడు. సో బ్రాహ్మణుడు కరెక్ట్గా ద్వారకా నగరం చేరుకుంటారు. కృష్ణ భగవాన్ ఉంటారు. ఆ బ్రాహ్మణుని కృష్ణుడు, ఆ భక్తుడిని గౌరవంగా ఆహ్వానించి, ఎంత దూరం నుంచి వచ్చావయ్యా, అతనికి మంచిగా ఆహారం పెట్టి కృష్ణుడు అతనికి కాలు ఒత్తుతాడు. ఇది ఏ లీల చేస్తారో చెప్పండి. ఏ భగవత్ అవతారంలో కూడా నరసింహస్వామి కాలు ఒత్తాడా? అంటే ఎందుకంటే మీకు తెలియంది ఏమిటంటే భగవంతుడి పూర్ణావతారం ఇది. కృష్ణ లీలలంటే ఏమిటిది? పూర్ణం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యతే. ఈశోపనిషత్తు చెబుతుంది భగవంతుడు ఏంది పూర్ణమైన, తన ఏముండదు ఆయన. చూడండి ఎంత సేవ నేర్పిస్తున్నాడు, ఒక భక్తుడికి ఎలా సేవ చేయాలో నేర్పిస్తున్నాడు చూడండి. ఆయన స్వయంగా ఆ భక్తుడికి పాదాలు ఒత్తుతూ అడుగుతాడు, ఎందుకు వచ్చావు? చూడండి, ఇంటికి వస్తాను ఎందుకు వచ్చావు అడగల ఆయన. ఏమైనా గెస్ట్ వస్తే ఫస్ట్ ఎందుకు వచ్చారో అడిగేస్తారు మీరు చెప్పకుండా వచ్చేస్తే. ఇక్కడ కృష్ణ భగవాన్ ఆహ్వానించి భోజనాన్ని పెట్టి పడుకొని పెట్టి కాళ్ళు ఒత్తుతూ, ఎందుకు వచ్చారండి మీరు? మీకు అంతా బాగుందా? అంతా కుశలంగా ఉన్నారా? ధర్మతో నడుచుకుంటున్నారా? జీవితం మీ సాధన బాగా చేస్తున్నారా? చూడండి అనే ప్రశ్నలు ఏమేస్తున్నాడు. సాధన ఎలా ఉంది మీకు మైండ్లో? ఒక భక్తుడు అంటే ఫస్ట్ క్వశ్చన్ కృష్ణుడు ఏమేస్తాడంటే తృప్తిగా ఉన్నారా అంటాడు స్వామి. భక్తులు ఎలా ఉండాలి? తృప్తిగా ఉండాలి. ఎలా ఉన్న పరిస్థితులైనా అన్నీ అనుకుంటే జీవితంలో జరగవు, తృప్తిగా ఉండాలి.
అసంతృప్తిగా ఉంటాడు బయట ప్రపంచం అంతా. ఇప్పుడు ఏదన్నా తృప్తిగా ఉంటాడు వాడు, దుర్యోధనులాగా. ఇక్కడేమిటి, తృప్తిగా ఉన్నావా అన్ని ప్రశ్నలు వేస్తూ, సరే నువ్వు పడుకో, పొద్దున మాట్లాడదాం. చూడు ఒక అతిథిని ఎలా, ఒక భక్తుని ఎలా సేవ చేస్తాడు భగవంతుడు చూడండి. ఇక్కడ స్వయంగా పాదాలు ఎత్తి పడుకొని పెడతాడు. ఇంక నెక్స్ట్ రోజు కృష్ణ, రుక్మిణీదేవి ఒక లెటర్ ఇచ్చింది కృష్ణ అని చదివిస్తారన్నమాట లెటర్. అంతవరకు భగవంతుడు ఎంత భావనలో ఉన్నాడు చూడండి. ఆ లెటర్లో ఏముంది అంటే, రుక్మిణి ఏం రాసింది ఇప్పుడు చదువుదాం. మరి ఎన్నో లెటర్లు చదువుతుంటాం. రుక్మిణీదేవి కృష్ణుడికి రాసిన లెటర్ ఇది. భాగవతంలో వ్యాసదేవులు ఎంత అద్భుతంగా వర్ణిస్తారో. అప్పుడు రుక్మిణి గురించి వింటుంటేనే ఆ భక్తుడు అంటాడు, కృష్ణ నీ గురించి చాలా విన్నాం మేము కూడా కృష్ణ. అప్పుడు ఏమంటాడు భక్తుడు చూడండి, బ్రహ్మాన్ కృష్ణ కథా పుణ్య మాధవీ లోకమలాపహ కోను తృప్యేత శృణ్వన శృతాగ్నో నిత్య నూతన. కృష్ణ నీ గురించి వింటుంటే నాకు వదిలిన మలినాలన్నీ కూడా, హృదయంలో ఉన్న మలినాలన్నీ కూడా పారిపోతున్నాయి. అంతేకాకుండా వింటుంటే నా తృప్తి ఇంకా తీరట్లా, ఇంకా వినాలి 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 అనిపిస్తుంది కృష్ణ అంటున్నాడు. నెక్స్ట్ ఏమంటారో చూడండి ఇక్కడ. కృష్ణుడు అది వినిన తర్వాత, రుక్మిణీదేవి వినిన తర్వాత, రుక్మిణికి కూడా నేను పెళ్లి చేసుకోవాలి ఉంది నాకు కూడా. ఎందుకని అంటే కృష్ణుడు అంటాడు ఇక్కడ, లెటర్ ఇంకా వినలా స్వామి, వెనకమని చెప్తున్నాడు ఈ మాట చూడండి. ఏమంటున్నాడు, తాం బుద్ధి లోక సౌందర్య రూపాశీల గుణాశ్రయం కృష్ణస్య సదృశం భార్యం సమో ఉద్ధోధం మనోదధే. నేను నా మైండ్లో అనుకున్నా, మనోబుద్ధి నా మైండ్లో అనుకునేసా ఈవెనే పెళ్లి చేసుకోవాలని. ఎందుకని, గుణశీల, ఆవిడకున్న గుణాలు, ఆవిడకున్న శీలం అంటే అంత ఒక పాతివ్రత్యం అవ్వచ్చు, అటువంటి గుణాలు ఉన్నాయి. అంతేకాకుండా గుణాశ్రయం రూప సదృశం భార్యం లోక సౌందర్య తాం బుద్ధి. ఆవిడేమిటి, ఒక నిశ్చలమైన బుద్ధి, దైవగుణాలతో ఉన్న బుద్ధి. కాబట్టి దైవగుణాలు నిండిపోయింది ఆవిడంతా కూడా. అటువంటి భక్తురాలని నేను మనసులో అనుకునేసాను ఈమెను పెళ్లి చేసుకోవాలి అని. అంటే ఆ బ్రాహ్మణుడికి ధైర్యం చెప్తున్నాడు లెటర్ చదవకుండానే. పరమాత్మకు తెలియదు అతను ఎందుకు వచ్చాడో, పరమాత్మకు తెలియదు రుక్మిణి హృదయంలో ఏముందో, అన్నీ తెలుసు. ఆయన వ్యవహారికంగా నడుస్తున్నాడు స్వామి ఇక్కడ. తెలిసినా కూడా వ్యవహారికంగా నడుచుకుంటున్నారు ఇక్కడ. సో అదే అప్పుడు అద్భుతంగా అంటాడు, ఓ భక్తుడా, అసంతుష్టో శక్తిలోకానప్నోతి సురేశ్వర అకించనోపి సంతుష్ట సేతే శ్రావంగ విజ్వర. అసంతృప్తిలో ఉన్నవాడికి అన్ని లోకాలు వచ్చినా తృప్తిగా వాడు ఉండలేడు. వాడు అన్ని లోకాలు వాడికి వచ్చినా అసంతృప్తిగా ఉన్నవాడికి తృప్తి పడలేడు. తృప్తిగా ఉన్నవాడు ఏమీ లేకపోయినా, ఒక భక్తిలో ఉన్నవాడు ఏమీ లేకపోయినా తృప్తిగా ఉంటాడు. కాబట్టి నా భక్తుడు కాబట్టి నువ్వు తృప్తిగానే ఉన్నావు అని చెప్తారు స్వామి. తర్వాత రుక్మిణి లెటర్ మొదలవుతుంది. సో రుక్మిణి ఫస్ట్ అద్భుతమైన శ్లోకం ఇది యాక్చువల్లీ. శ్రుత్వా గుణాన్ భువన సుందర శృణ్వతాం తే నిర్విశ్యకర్ణ వివరై హరతో అంగతాపం రూపం దృష్టం దృశిమతం అఖిలార్థలాభం త్వయి అచ్యుత వశతి చిత్తం అపత్రపం మే. చెప్పండి అందరూ కూడా. శ్రుత్వా గుణాన్ భువన సుందర శృణ్వతాం తే నిర్విశ్యకర్ణ వివరై హరతో అంగతాపం రూపం దృశం దృశిమతాం అఖిలార్థలాభం త్వయి అచ్యుత విశతి చిత్తం అపత్రపం మే. ఇది శ్రీ రుక్మిణీ వాచ. రుక్మిణీదే ఫస్ట్ ఏం రాసింది తల్లి చెప్తుంది, కృష్ణ శ్రుత్వా గుణాన్, నీ గురించి విన్నానయ్యా, గుణాన్ నీ గుణాల నుంచి విన్నాను, భువన సుందర నీ అందాన్ని వర్ణించలేమంట.
అంతేకాకుండా ఏమంటుంది ఇక్కడ, శృణ్వతాంతే నిర్విష్య కర్ణ వివరై. కర్ణ, నీ గుణాలు వింటుంటే చెవుల్లోకి అమృతం పోసినట్టుంది. నిర్విష్య కర్ణ వివరై హరతో అంగతాపం. నీ గురించి వింటుంటే చెవులు అమృతం పోస్తూ, హరతో అంటే వెళ్ళిపోతున్నాయి, అంగతాపం అంటే నాలో ఉన్న మనిషి ఎవరు వింటున్నారో వాళ్ళ బాధలు కల్మషాలన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి. హరతో అంగతాపం, మనలో అన్ని గుణాలు వెళ్ళిపోతున్నాయంట, బాధలన్నీ వెళ్ళిపోతున్నాయి. తాపం వింటుంటే అమృతం పోసినట్టుంది కృష్ణ అంటూ, రూపం దృశాం దృశ్యమతాం అఖిలార్థలాభం. నిన్ను చూడలేని కళ్ళు, నీ రూపాన్ని చూడలేని కళ్ళు వేస్ట్ అయ్యా, కళ్ళు ఉన్నా లేనట్టే. అఖిలార్థ లాభం, నిన్ను చూడలేని కళ్ళు అఖిలార్థ, ఈ బ్రహ్మాండాలు దొరికినా కూడా లాభం ఏమిటి? అర్థమవుతుందా? నిన్ను చూడలేని శరీరం, బ్రహ్మాండ కోటిగా విశ్వాలు వచ్చిన అఖిలార్థ లాభ, లాభం ఏమిటి? దానివల్ల ఉపయోగమే లేదు అని అంటూ రుక్మిణి ఏమంటుంది ఇక్కడ, త్వయి అచ్యుత విశతి చిత్తం అపత్రపం మే. అద్భుతంగా చెప్తుంది తల్లి. త్వయి విశతా చిత్తం, సిగ్గు లేకుండా అడుగుతున్నానయ్యా. చూడండి ఎంత అద్భుతంగా రాసింది. ఎందుకంటే నీ గురించి వింటుంటేనే చెవుల్లో అమృతం పోసినట్టుంది. నా అంగతాపం, మనలో ఉన్న బాధలన్నీ వెళ్ళిపోతున్నాయే. నిన్ను పొందలేని జీవితం ఎందుకు వ్యర్థమే కదా, అనంతకోటి విశ్వాలు వచ్చిన లాభం ఏమిటి? కాబట్టి చిత్తం సిగ్గు లేకుండా అడుగుతున్నా నేను, ఏమని? నువ్వు కావాలి. చూడండి, 5000 సంవత్సరాల ముందు ఆ మాట అనడానికి గట్స్ రావాలి. అర్థమవుతుందా? ఇప్పుడు అనేస్తా, ఇప్పుడు మనకు సిగ్గే లేదు. ఇప్పుడు కలియుగంలో సిగ్గు ఎక్కడని చెప్పండి. బట్టల్లో సిగ్గు లేదు, మాటల్లో సిగ్గు లేదు, వ్యవహారంలో సిగ్గు లేదు. ఏమని చెప్పండి? ఈ అన్నీ తగ్గిపోయి, కలియుగలు అన్నీ హైటే కాదు, సిగ్గు కూడా తగ్గిపోయింది. కానీ రుక్మిణి ఏమంటుంది? ఆడ హృదయం ఎలా ఉంది చూడండి. నీకు సిగ్గు లేక అడుగుతున్నానయ్యా, నువ్వంటే నాకు చాలా ఇష్టమయ్యా. నేనే కాదు, ఎవరు ఇష్టపడరు అంటుందా తల్లి. నిన్ను ఎవరు ఇష్టపడరు అంటూ మళ్ళీ ఒక మాట ఉంటుంది ఇక్కడ. అది భగవంతుడి హరికథ ఉపయోగం ఏమిటి? కృష్ణ కథ, హరికథ ఉంటే మనలో ఉన్న కల్మషాలు, పాపాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. కాబట్టి మన హృదయం మారుతుంది. కృష్ణ కథలో బోరు కొట్టేది ఉండదు. మీరు ఒకే శ్లోకం రోజు చదవండి, అర్థమవుతుందా? ఒకే శ్లోకం, ప్రభు నాకు ఒక శ్లోకం ఇస్తారు, అదే చదువు, ఆత్మశుద్ధి అవుతూనే ఉంటుంది. న్యూస్ పేపర్లా కాదు ఇది. మీకు ఒకే న్యూస్ పేపర్ రోజు ఇచ్చామనుకోండి, చదువుతారా మీరు? బోరు కొట్టేస్తే చదివేస్తాం ప్రభు, మేము రాయేస్తాం కావాలన్న న్యూస్ అంతా కూడా. కానీ ఇక్కడ ఏమిటి? భగవత్ కథ ఏమిటంటే మీరు విన్నదే వింటున్న ప్రతిసారి విన్నప్పుడంతా పాపాలు పోతూనే ఉంటాయి. అదే రుక్మిణిదే ఉంటుంది ఇక్కడ. కాబట్టి వినడానికి మన చెవుల్లో అమృతం పోసినట్టు ఉండాలి భగవద్ వింటుంటే. కానీ మన రాతి హృదయానికి అమృతంలాగా అనిపించదు. ఒకసారి బయట సమాజం చూస్తుంటే ఎవరికి ఉంది చెప్పండి? వేరే వాళ్ళ పొగడ్తలు వింటాం, హీరో వాళ్ళ పొగడ్తలు వింటాం, రాజకీయ నాయకుల పొగడ్తలు వింటాం, ఎవరు పక్కింటి వాళ్ళ పొగడ్తలు వింటాం, లేదా మనమే పొగుడుకుంటాం. అంతే కదా, ఇది పరిస్థితి అక్కడ. కాబట్టి ఇక్కడ రుక్మిణిదే ఇంకో శ్లోకం చెప్తుంది, తన్మే భావన్ కలో వ్రతః పతేరంగజాయం ఆత్మార్పితా చ భవతో అత విభో విదేహి మా వీరభాగం అభిరమస్తు చైద్య ఆరహ గోమయో వన్మృగాపతేర్బలిం అంబుజాక్ష అంటుంది. నీకు చెప్తున్నాను కృష్ణ అని చెబుతూ, నీకు మొత్తం నేను సరెండర్ అయిపోయాను, నాకు వేరే ధ్యాస లేదు, నువ్వు తప్ప నాకు వేరే ధ్యాసే లేదు కృష్ణ. కాబట్టి తొందరగా రా. ఎందుకంటే కమలజాక్ష, నీ కళ్ళు తామర పువ్వులాగా ఉంటాయి, నీ కళ్ళు కూడా. ఆ శిశుపాలుడు నన్ను పెళ్లి చేసుకోవడం రెడీగా ఉన్నాడు, నువ్వు తొందరగా వచ్చి తీసుకెళ్ళిపోవాలి అని వేడుకుంటుంది ఇక్కడ. ఎలా తీసుకెళ్ళిపోవాలి? ఒక సింహం ఎలాగైతే వచ్చి నక్కని కొట్టి తీసుకెళ్ళిపోతుందో, ఈ శిశుపాలుడు నక్క లాంటి వాడు, నువ్వు సింహంలాగా వచ్చి
ఆ నక్కలాంటి శిశుపాలని కొట్టి నన్ను తీసుకెళ్ళిపో కృష్ణ. కరెక్టే కదా? సీతాదేవి కూడా ఎలాగ భావన ఉంటుంది. సీతాదేవి కూడా రామాయణంలో రావణాసుడు ఒక నక్కలాగా, ఆ తల్లి ఎదురు చూస్తుంది కదా, రామా సింహంలాగా రావాలి నువ్వు. హనుమంతుడు అడుగుతాడు కదా, హనుమంతుడు తల్లి తీసుకెళ్ళిపోతున్నారా ఇప్పుడే అంటాడు. లంకని మొత్తాన్ని కాల్ చేస్తా, నాతో పాటు తీసుకెళ్ళిపోతాను రా, ఎందుకు నువ్వు బాధపడతావు, ఇక్కడ రథపడి వచ్చేసాయి. లేదు, నా భర్తే రావాలి. చూడండి, సీతాదేవి ఏంటి, నువ్వు తీసుకెళ్తే రాములు వారికి చెడ్డ పేరు వస్తుంది, రామచంద్రుడు భార్యను కాపాడలేకుండా అతని దాసుడు కాపాడాడంటారు, కాబట్టి రాములు వారికి నా వల్ల అవమానం జరగకూడదు. ఇది భక్తుల హృదయం. భగవంతుడి కోసం అవమానం భరించాలి. ఆ హృదయం ఉన్నప్పుడే భగవంతుడు మన కోసం ఆయన అర్పించేస్తాడు. చూడండి, రుక్మిణి ఆ భావంతో చెప్తుంది ఇక్కడ, ఒక సింహంలాగా వచ్చి తీసుకెళ్ళిపో కృష్ణ అని అంటూ ఇంకొకటి అంటుంది ఇక్కడ, కృష్ణ కాత్వా ముకుంద మహతి కులశీల రూప విద్యా వయో ద్రవినా దామబీర్ ఆత్మతుల్యం ధీరపతిం కులవతీ నా వృణీత కన్యః కాలే నృసింహ నరలోక మనో అభిరామం. ఏమంటుంది చూడండి ఇక్కడ, కృష్ణ గతో ముకుంద మహతి కులశీల రూప, నువ్వు ఎక్కడ ఉన్నా నీకన్నా కులం, అందం, గుణాలు ఏది సమానం కాదు. నీ ముందర ఏది కూడా తుల్యం, ఏది సమానం కాదు. నువ్వు ఎక్కడ ఉంటే ఈ గుణాలన్నీ కూడా వాటికి అందం నీ వల్ల. అర్థమవుతుందా? ఆ గుణాలకి అందం నీ వల్ల. కాబట్టి నీకు వేడుకుంటున్న కృష్ణ, నిన్ను నేను ఒక భర్తగా నేను స్వీకరించుకున్న మనసులో. ఇది భగవంతుడితో ఉండే మాధుర్య భావం. భగవంతుడి ఎప్పుడు దాస్యభావమే కాదు, నన్ను చూసుకోవయ్యా 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 ఒకటే భావం కాదు. ఆయనతో మాధుర్య భావం కూడా రావచ్చు ఆ స్థితికి వచ్చినప్పుడు. అది రుక్మిణీదేవి అంటుంది ఇక్కడ. చూడండి తర్వాత ఏమంటుంది ఆ తల్లి, పూర్తేష్ట దత్త నియమా వ్రతదేవ విప్రహ గురు అర్చన అదిభి అలం భగవాన్ పరేశః ఆరాధితో యది గదాజరాజా ఏత్యపానిం గృహ్ణాతి మేన ధమఘోష సుతాదయో అన్యే. నేను చాలా తపస్సు చేస్తున్నాను, చాలా భక్తిగా నేను ఆరాధన చేస్తున్నాను, చాలా దానాలు చేశాను, చాలా ఆరాధన చేస్తున్నాను, ఇవన్నీ కూడా చేస్తున్నానయ్యా. కాబట్టి ఒక వ్రతంలాగా చేస్తున్నాను, అంత భక్తుల్ని కూడా నేను సేవ చేస్తున్నాను. కాబట్టి ఒక ఏనుగులకి రాజులాగా నువ్వు రా. ఎలా వధిస్తుంది చూడు రుక్మిణీదేవి, గజాది రాజా, ఏనుగులకి రాజులాగా రా, నువ్వు వచ్చి నా చేయి పట్టుకో. అర్థందా? చెయ్యి పట్టుకో, నా చెయ్యి ఎవరు తాకూడదు. చూడండి, క్షత్రియ స్పిరిట్ ఉంది రుక్మిణిలో, వినయంగా ఉండొచ్చు. చెయ్యి పట్టుకో, ఎవరు ఆ చెయ్యి తాకకూడదయ్యా, నువ్వు తప్ప ఎవరు తాకూడదు చెయ్యి. కృష్ణుడు చూడలేదా తల్లి, ఎంత బాగా వర్ణిస్తుంది చూడండి. ఈ లెటర్ మనకు వస్తే ఎవరన్నా రేపేళ్ళు దూకి చేసుకునేస్తాం వాళ్ళు మనం. ఇంత ప్రేమ, ఇంత భావం చూడండి. కృష్ణుడు ఎంత అంటే ఆవిళ్ళు ఎంత ప్రేమ ఉంటే భగవంతుడు యుద్ధం మధ్యలో వచ్చేస్తాడు చెప్పండి. అదే లాస్ట్, ఇది అద్భుతమైన శ్లోకం ఇదైతే, ఇది అందరూ చెప్తారు. తర్వాత చెప్పండి, యశాంగ్రి పంకజ రజః స్నపనం మహంతో వాంఛంతి ఉమాపతి ఇవాత్మతమోపహతహై యర్హి అంబుజాక్ష నా లభేయ భవత్ ప్రసాదం జహ్యాం అసున్వ్రత కృషాన్ శత జన్మభీష్యతః. ఇది అద్భుతమైన లాస్ట్ క్లైమాక్స్ శ్లోకం చెప్పేస్తుంది తల్లి. ఏముంటుంది ఇక్కడ, యశ్ అంగ్రి పంకజ రజః స్నపనం మహంతో అంటూ వాంఛతి ఉమాపతి. ఉమాపతి అంటే ఎవరు? ఈశ్వరుడు. ఏమంటుంది కృష్ణ, నీ పాదధూళి అంటుంది ఇక్కడ. అంగ్రి పంకజ,
నీ పాద అంగ్రి అంటే పాద ధూళి. యశంగ్రి పంకజ, నీ తామర లాంటి పాద వచ్చే ధూళిని స్నపనా మహంతో, ఆ ధూళి కూడా గొప్ప మహాభక్తుల్లో కూడా ఎవరు? ఉమాపతి, ఆ పరమశివుడు కూడా నీ భక్తుడే. ఏం చేస్తున్నాడు ఆయన? ఇవాత్మతమో పతహై, నీ పాదధూళిని ఆయన తలపైన పెట్టుకొని పూజిస్తున్నాడయ్యా అంటుంది ఇక్కడ రుక్మిణీదేవి. నీ గొప్ప మహాభక్తులు నీ పాద ధూళి అంగ్రిని వాళ్ళ తలపైన పెట్టుకుని ఆరాధన చేస్తున్నారు. వాళ్ళల్లో ముఖ్యుడు ఉమాపతి, పరమశివుడే అని రుక్మిణీదేవి చెప్తుంది ఇక్కడ. అందుకే పరమశివుడు గంగాజలం ఎక్కడ పెట్టుకుంటాడు? ఎందుకని? గంగ విష్ణు పాదాలు తాకుతుంది కాబట్టి. స్వామి పాదాలు తాకే గంగ పవిత్రమైంది. మనకు తీర్థం తీసుకున్నప్పుడు ఎక్కడ పెట్టుకుంటాం? బ్రహ్మరంధ్రాన్ని తాకుతాం. తాగిన తర్వాత ఇలా అంటాం, బ్రహ్మరంధ్రాన్ని తాకుతాం. ఎందుకంటే ఇది మోక్షరంధ్రం. ఒక జీవుడు మోక్షాన్ని పొందేటప్పుడు ఇక్కడి నుంచి వెళ్తాడు వైకుంఠ లోకాలకి. పాపి జీవి వేరే రంధ్రాల్లో, మలమూత్ర రంధ్రాల్లో వెళ్తాడు యమలోకానికి. కాబట్టి నవరంధ్రే పురే దేహి, మానవ జీవితం దేనికోసం? ఈ నవరంధ్రాలు కూడా శుద్ధి చేసుకోవడం కోసం. కాబట్టి భక్తుడు బ్రహ్మరంధ్రం పైకి వెళ్తాడు వైకుంఠానికి. అందుకే మన చరణామృతం తీసుకున్న తర్వాత కూడా పైన ఇలా తాకుతాం. కాబట్టి కృష్ణుడి పాదాలు తాకింది కాబట్టి ఆ నీళ్ళే గంగాజలం అయింది ఈ లోకాలలో. కాబట్టి కృష్ణుడు తలపైన పెట్టుకుంటాడు ఒక ఆరాధనలాగా. పరమేశ్వరుడు అదే ఇక్కడ అంటుందా తల్లి. కృష్ణుడు పాద ధూళిని ఉమాపతి పైన పెట్టుకుంటున్నాడు కాబట్టే కృష్ణుడి పాదాలు తాకిన గంగను కూడా ఆయన పైన పెట్టుకుంటున్నాడు అని చెబుతూ, యర్హి అంబుజాక్షణ లభే భవత్ ప్రసాదం, నీ ప్రసాదం, నీ కృప నా పైన లేదంటే, ఒకవేళ నిన్ను పొందలేకపోతే, ఎందుకంటే నా గుణాలు నీకు మ్యాచ్ కావు. వినయంగా చెప్తుంది చూడండి. నీ గుణాలు ఏమిటి? భువన సుందర. నా గుణాలేమిటి? అల్పం, అల్పమైనవి. కాబట్టి నీకు నేను అవసరం లేదు. అర్థమవుతుందా? నీ గుణాలకి నువ్వు లోకాధిపతివి, నా అవసరం నీకు లేదు. కానీ నువ్వే నా జీవిత సర్వస్వం అని అంటూ రుక్మిణి ఒక మాట ఉంటుంది ఇక్కడ. ఎప్పుడైతే నీ కృప నాకు లేదనుకో స్వామి, ఏమంటుంది ఇక్కడ? జహ్యం అసూన్ వ్రతకిషా, నీకు వ్రతం తీసుకుంటున్నా, నువ్వుగా నన్ను స్వీకరించలేదంటే నేను వ్రతం తీసుకొని తపస్సు చేస్తూ ఈ శరీరాన్ని వదిలేస్తా, నేను చనిపోతా, ప్రాణం నాకు అవసరం లేదు ఇంకా. నువ్వు దొరకలేనప్పుడు ఈ ప్రాణం నాకు అవసరం లేదు ఇంకా. కానీ ఏమంటుంది? ఇంకో మాట చెప్తుంది ఇక్కడ, సత జన్మభిహి అశ్యత. కృష్ణ, ఈ జన్మలో నేను పొందలేకపోతే నేను చనిపోతాను. సత జన్మమిహి, 100 జన్మల తపస్సులు చేసి 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 నీ హృదయాన్ని ఒక్కరోజైనా జయిస్తాను కృష్ణ. ఇది తపన ఉండాల్సింది. భగవంతుడు నాకు ఈ జీవితం నువ్వే, నాకు వేరే ధ్యాస లేవు, ఆ భావన ఉంటేనే ఇదే ఆఖరి జన్మ. ఆ చింతన లేదంటే మళ్ళీ జన్మను తీసుకొని ఈ దుఃఖాలయంలో మగ్గి 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 యమలోకం భూలోకం, యమలోకం భూలోకం, హిందూపూర్ బెంగళూరు, హిందూపూర్ బెంగళూరు, ఇదే జీవితం. అంతే కదా చేసేందరూ ఇక్కడ వాళ్ళందరూ. యమలోకం భూలోకం, యమలోకం భూలోకం, లిఫ్ట్లో పైకి 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 ఇట్లే దిగుతూనే ఉంటాం ఇక్కడే. కాబట్టి మనసు మారాలి కదా. ఇప్పుడు ఏమంటుంది? కృష్ణ, నేను పొందలేకపోతే నాకు ఇప్పుడు జీవితం ఎందుకు, ఇంకా ఇప్పుడే చనిపోతాను. నేను ఎలా చనిపోతాను? తపస్సు చేస్తూ ఆకలి ఆహారం మానేసి నిద్ర మానేసి నీ ధ్యానం చేసి చనిపోతాను. మళ్ళీ 100 జన్మలు తపస్సు చేసి చేసి ఒక రోజైనా నీ కృప నాకు దొరుకుతుందేమో. రుక్మిణీదేవి 100 జన్మలు పుట్టి చనిపోయి తపస్సులు చేస్తూ పొందాలనుకుంటే మనకు ఊరికే కృష్ణుడు దొరికేస్తాడా? ఆచార్యులు ప్రభుపాదులు ఉంటే ఇదే ఆఖరి జన్మలో దొరికేస్తాడు మీకు.
అర్థమవుతుందా? ఒక గురువు, కృష్ణ భక్తిని ప్రపంచానికి పరిచిన ఆచార్యులు మన గురువులు, మన శిష్యులైతే వాళ్ళకి ఇదే ఆఖరి జన్మ. 100 జన్మలు అవసరంలా. ప్రభుపాద చెప్తారు, ఈ ఒక్క జన్మలో మీరు 16 మాలలు చేస్తూ 4 నియమాలు పాటిస్తూ కృష్ణుడి సేవలు ఉన్నారంటే మీరు చనిపోయినప్పుడు నేను వచ్చి మేము వైకుంఠం తీసుకెళ్తాను అంటాడు ఆయన. ఈ ఒక్క జన్మలో. అది ఆచార శక్తి, ఒక గురుబలం. అది గురువు తీసుకెళ్తాడు. మనం అన్ఫిట్ అయినా, మనలో క్వాలిఫికేషన్స్ అర్హత లేకపోయినా మన గురుబలం పైన వైకుంఠం వెళ్తాం, మన బలం పైన వెళ్ళలేం. అలా అని చెప్పి మనం జపం మానేయకూడదు. గురుబలం ఎలా వస్తుంది? నియమాలు పాటించినప్పుడు వస్తుంది. ఆహారం తినకుండా బలం ఉంటుందా? బలం ఉండదు కదా, నీరసంగా ఉంటాం. సాధన లేకుండా ఆత్మకు బలం ఎలా వస్తుంది? ఆత్మకు బలం ఏమిటి? సాధన. అందుకే మీరు 16 మాలలు చేయాలి. మీరు ఆ స్టేజ్కి వచ్చేంత వరకు ఇంకో జన్మ మీరు కూడా శత జన్మభిహి తీసుకుంటూనే ఉండాల్సిందే మీరు కూడా. వద్దు ప్రభు, చాలు, ఈ ఘోరాలు చూసి చాలు, ఈ ఒక్క జన్మ చాలు మాకు అన్నప్పుడు ఈ భావంలోకి రావాలి. అప్పుడు ఆ లెటర్ చూసి కృష్ణుడి హృదయం పొంగిపోతుంది. అయితే నువ్వు వెళ్ళవయ్యా, నేను వస్తాను. వెంటనే ఆ భక్తుని పంపించేస్తాడు. అక్కడ రుక్మిణీదేవికి టెన్షన్. ఎందుకంటే పెళ్లి సమయం వచ్చేసింది, ఇంకా ఆ భక్తుడు రాలేదు, వెనక్కి రాలేదు. నా పరిస్థితి ఏమిటి ఇప్పుడు? ఇంకా ఆవిడ ఆలోచన చేస్తూ ఉంటుంది. కృష్ణుడికి మధ్యలో చెబుతుంది కూడా, కృష్ణ ఎలా తీసుకుని వెళ్తావు? చెప్పింది కదా, ఒక సింహంలాగా వచ్చి తీసుకెళ్ళు. వాడు శిశుపాలుడు ఎవరు? నక్కలాగా. ఎప్పుడు తీసుకెళ్తావు? అది కూడా చెప్తుంది సందేశంలో. మా క్షత్రియ ధర్మంలో పెళ్ళయ్యే ముందు బయటికి తీసుకుని వెళ్తారు. అప్పుడు బయట వచ్చే అవకాశం ఉంది. ఆరాధన కోసం, దేవత ఆరాధన కోసం బయటకు వస్తాను. ఆ సమయంలో నన్ను చూసి నువ్వు నీ రథం పైకి ఎలా తీసుకెళ్తావు? కృష్ణ అది కూడా చెప్తుందో, ఎలా చూడు ఎలా చెప్తుందో కృష్ణుడికి. ఎలా తీసుకెళ్తావంటే చెయ్యి ఇలా పట్టుకొని రథం పై లాగేసాయి. ఎలాగా? ఒక జింక పిల్లని ఎలాగైతే పులి లాగేస్తుందో అలా కృష్ణ నన్ను నువ్వు ఒక చేయి పట్టుకుని అలాగ రథం పైన లాగేసాయి. తీసుకెళ్ళిపో కృష్ణ. భక్తుల భావన ఉండాలి. బంధాల్లో తగులుకున్నాం కృష్ణ, కుటుంబాలు, బంధాలు, ఈ వ్యామోహాల్లో తగులుకున్నాం కృష్ణ, నన్ను కూడా నువ్వు ఒక పులిలాగా వచ్చి తీసుకెళ్ళిపో కృష్ణ. అది ఇక్కడ భావం. శిశుపాలుడు ఎవరు? కుటుంబం, బంధాలు, ఇవే కదా బద్ద చేస్తున్నాయి కదా. ఆయన మనకు వ్యామోహం తగ్గట్ల వాటిపైన కూడా. రుక్మిణిది ఏమంటుంది? ఆ బంధాలన్నీ కూడా మనకు వ్యామోహిస్తున్నాయి, నన్ను తీసుకెళ్ళిపో కృష్ణ. ప్రతి భక్తుడు మొరబెట్టుకోవాలి భగవంతుని చూసి. ఇది మన ప్రార్థన అవ్వాలి. కృష్ణ, ఈ బంధాల్లో నేను తగులుకునేస్తున్నాను, మునిగిపోతున్నాను కృష్ణ, నన్ను నువ్వే వచ్చి లేపాలి కృష్ణ. ఈ లెటరు ఆవిడ ఎప్పుడే రుక్మిణి అది కూడా చెప్తే ఎలా తీసుకెళ్లాలో. తర్వాత ఆవిడ టెన్షన్ అయిపోతుంది. ఇంకా శిశుపాలుడు వచ్చేస్తారు, జరాసంధ వస్తారు, రాక్షసులందరూ సపోర్ట్ వస్తారు శిశుపాలుడికి. వాళ్ళకి తెలుసు రుక్మిణి వాళ్ళ అన్న రుక్మి చెప్పుంటాడు, కృష్ణుడు వస్తాడు గ్యారంటీగా. అర్థమవుతుందా? ఎంత మన సినిమా లాగా ఉంది అంతా ఇది కదా. సినిమాలే కొత్తగా రావు, పురాణాల్లో వచ్చిన సినిమాలన్నీ, పురాణాల్లో వచ్చిన సినిమాలు మీరు చూసేవన్నీ కూడా. మహాభారత కన్నా సినిమాలు ఉంటాయా? మహాభారత ఎన్ని ఎపిసోడ్లు ఉంటాయి చూడండి. ఇక్కడ ఏమవుతుంది? ఎప్పుడైతే శిశుపాలుడు వచ్చేస్తారో జరాసంధ అందరూ ఒక సైన్యం తయారవుతారు. కృష్ణుడు వస్తాడేమో, కిడ్నాప్ చేస్తాడేమో, మరి ఎలా మనం స్ట్రాటజీ ఏమిటి, ఎలా కృష్ణుని మనం బంధించాలా? అర్థమవుతుందా? ఇంత అంతే కదా. మన భక్తుల ముందుకు వెళ్తుంటే చాలామంది ఆపేస్తారు, ఎలా బంధించాలి వీడిని, మరీ జపం ఎక్కువ చేస్తున్నారు వీళ్ళు. చాలామంది భక్తుల ముందుకు వెళ్తుంటే భయం. వైకుంఠానికి భయం ఎందుకండి? యమలోకాన్ని భయపడాలి, వైకుంఠానికి కాదు. యమలోకం జాలికి వెళ్ళిపోతున్నాం, ఏం కాదులే అని. వైకుంఠానికి భయపడుతున్నాం. ఎప్పుడైతే కృష్ణ భగవానుడు వెంటనే బలరాముడు అందరూ సైన్యం వస్తుంది ద్వారకా నగరం నుంచి విదర్భాకి.
కృష్ణుడు రాజులాగా లోపలికి వెళ్తారు. రుక్మిణి వాళ్ళ తండ్రి భీష్మక గేటు దగ్గరికి వెళ్ళి ఆహ్వానిస్తారు కృష్ణుడిని. ఎందుకంటే కృష్ణుడికి అప్పటికే భగవంతుడు కదా ఆయన, ఆ లీలలన్నీ అందరూ వినుంటారు. అప్పుడు ఆహ్వానిస్తారు భీష్మక. ఆహ్వానించి కృష్ణ బలరాముని ఆహ్వానించి అతిథుల్లాగా వాళ్ళని ఏర్పాటు చేస్తారు. వీళ్ళకి టెన్షన్గా ఉండే జరాసంధులు అందరూ కూడా వచ్చేసాడు రా బాబు, ఎలా తీసుకెళ్తాడు, అందరూ సైన్యం అంతా పెట్టుంటారు ఇలాగా. సో రుక్మిణీదేవికి తెలియదు కృష్ణుడు వచ్చింది. ఆ తల్లికి టెన్షన్, వచ్చాడో లేదో అని. ఇంకా ఆరాధన అసలు గడియలు వస్తాయి, ముహూర్తం గడి వచ్చినప్పుడు పూజకి తీసుకెళ్తుంటారు రుక్మిణీదేవిని బయట. అప్పుడే ఆ భక్తుడు ఎదురుపడతాడు. లెటర్ తీసుకెళ్తాడు కదా ఆ భక్తుడు. ఇంకా అంతవరకు తెలియదు. ఆ టైంలో రుక్మిణి హృదయం ఎలా ఉంటుందంటే గుండెలు కొట్టుకుంటూ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అంటూ ఉంటాయి. అంటే ఇంకా మనకి కృష్ణ క్షణాల్లో అయిపోతుంది, ఇంకా నా జీవితం అయిపోయిందేమో ఇంకా అని బాధపడుతూ ఉంటే ఆ భక్తుడు కరెక్ట్గా వస్తాడు. చూసి కృష్ణుడు వచ్చాడేమో, వాళ్ళు కృష్ణుడికి ఎదురు చూస్తూ ఉంటుంది. ఎలా చూడాలి కృష్ణుడిని? అప్పుడు స్త్రీలు ఎలా ఉండేవాళ్ళు, ఇలా వెళ్ళేవాళ్ళు అప్పుడున్న సంస్కృతి ప్రకారం. ఆవిడ కృష్ణుడు దొరుకుతాడు ఎలా అక్కడక్కడ చూస్తూ ఉంటుంది. అలాగా ఇప్పుడు ఎంట్రుకలు ఎలా పడుతూ ఉంటే భాగవతం వర్ణిస్తుంది. రుక్మిణీదేవి ఎలా ఉంటుంటే ఆ తల్లి ఎంట్రుకలు ఎలా పడతాయి, ఇక్కడ ఆ గ్యాప్లో చూస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు డైరెక్ట్గా మాట్లాడేస్తారు అమ్మాయిల అబ్బాయిలు అంతా, అంతే కదా. ప్రైవేట్ టాక్స్ అన్నీ ఉంటాయి పెళ్లి చేసుకున్న ముందు కూడా. మరి ఇక్కడేమిటి, రుక్మిణీదేవి ఆ వెంట్రుకలు అలా పడుతూ ఉంటే ఆ గ్యాప్లో కృష్ణుడు ఎక్కడ ఉన్నాడో ఎదురు చూస్తూ ఉండి అలాగా ఎక్కడ కనపడట్లా. మళ్ళీ ఇంకా ఆ టెన్షన్ ఎక్కిపోయి లాస్ట్లో ఇంకా ఆ పూజకి వెళ్ళే టైంలో ఇలా చూస్తే ఎదురుగా ఉంటాడు. ఇంకా అంతే, ఫస్ట్ టైం. అర్థమవుతుందా? భగవంతుడిని ఒక్కసారి ఆ రూపాన్ని చూస్తూ ఎలా చూస్తుంది, మంచి సీనిక్గా ఉంది కదా ఇది కూడా. ఆ ఎంట్రుకల మధ్యలో చూసి ఎలా అనిపిస్తుంది ఆ సీన్. ఇప్పుడు వేసేవైన సీన్లన్నీ కూడా సినిమాల్లో ఉంటాయి. ఇప్పుడు చూడు ఎలా ఉంది రుక్మిణి సీన్స్. అది చూసి కృష్ణుడు వచ్చేసిన తర్వాత ఆవిడ ఆనందాన్ని మనం ఇంకా వర్ణించలేము. కృష్ణుడు చూసి నవ్వుతాడు. అర్థమవుతుందా? నేను వచ్చేసాను రుక్మిణి అని సైన్. కళ్ళే చెప్పేస్తాయి. కళ్ళు ఏమిటి, మన హృదయానికి ప్రతిబింబం కళ్ళు, అవునా కదా? కోపం వచ్చినప్పుడు ఫస్ట్ ఎక్కడ చూడొచ్చు కోపం వచ్చిందా లేదా అని? కళ్ళు. కరెక్టే కదా? దయ కూడా కళ్ళలో కనపడుతుంది కదా, ఆనందం కళ్ళలో కనపడుతుంది. హృదయానికి రూపం, హృదయానికి ప్రతిబింబం మానిటర్ కళ్ళు. కృష్ణుడు కళతోనే చెప్పేస్తాను వచ్చేసాను. సరే ఇంక రుక్మిణి ఆనందంగా వెళ్తూ ఉంటుంది. ఆ సమయంలో కృష్ణుడి రథసారథి పేరేమిటి? కృష్ణుడు రథసారథి పేరు, కృష్ణుడు డ్రైవర్ దారుక. ఎవరు? దారుక. కృష్ణుడు రథసారథి. అతను రథల తర్వాత కృష్ణుడు రథసారథి ఎవరు? దారుక. అతను వైకుంఠం నుంచి వస్తాడు. వైకుంఠం నుంచి వస్తాడు. ఇక్కడ పుట్టిన జీవులు కాదు అతను. కృష్ణుడి రథం, కృష్ణుడు రథసారథి, కృష్ణుడి గుర్రాలు, ఇవన్నీ ఏమిటి? వైకుంఠం నుంచి కృష్ణుడి కోసం వస్తాయి ఈ లోకానికి. ఎలాగైతే ఒక ప్రెసిడెంట్ అమెరికా నుంచి ఇండియాకి వస్తే వాళ్ళు కారు కూడా తెస్తున్నారు ఇక్కడికి. చూస్తుంటే పేపర్లో మీరు, ఒక అమెరికా ప్రెసిడెంట్ ఇండియాకి వస్తుంటే అమెరికా నుంచి కారు, అమెరికా నుంచి విమానం, అమెరికా నుంచి వచ్చే చెఫ్లు, వంట వండేవాళ్ళు అంతా మొత్తం ట్రూప్ మొత్తం వస్తారు ఇక్కడికి. వీళ్ళే వస్తే భగవంతుడు వచ్చేటప్పుడు ఎవడే రావు పైనుంచి? వస్తాయి రావా? అట్లా రథం, గుర్రాలు అన్నీ దారుక అందరూ వచ్చేసి ఉంటారు రెడీగా. కృష్ణ రథం పైన ఎవరు ఉంటారు? రథం పైన గరుడ. కృష్ణ రథం పైన ఎవరు ఉంటారు? రథం పైన గరుడ. ఆ రథం దారుక రథం తోలాడంటే ద్వారకా నుంచి కృష్ణుడు విదర్భకి కొన్ని గంటలు వెళ్ళిపోయాడు. ఫ్లైట్ కన్నా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కృష్ణుడు రథం. అంత స్పీడ్గా దారుక తోలుతాడు రథాన్ని. మహాభారతంలో చెప్తారు, ద్వారకా నుంచి
హస్తినాపురం ఢిల్లీకి కృష్ణుడు 1 గంటలో వెళ్ళిపోతాడంట. రథం అంత ఫాస్ట్గా, రథ దారుక అంత సామాన్య డ్రైవర్ కాదు. ఇక్కడ ఎప్పుడైతే దారుక సిస్టర్ రెడీగా ఉంటారు, బలరామ అంత సైన్యం రెడీగా ఉంటారు, అంతే కృష్ణుడు ఇంకా అవకాశం. రుక్మిణి ఇలా ముందు వెళ్తుండే కృష్ణుడు వెనక్కి ఎలా వస్తాడు, రుక్మిణి చేలా పట్టుకుంటాడు, వాడు చెప్పినట్టే అట్లా రథాన్ని ఎలా పట్టుకుంటాడు, ఎలాగా అర్థమవుతుందా? ఎంత రొమాంటిక్ సీన్ ఉంటుంది ఇది. ఎట్లాగా చూడండి, కృష్ణుడు రథం ఎలా పెట్టి రుక్మిణి ఫస్ట్ కృష్ణుడు చూడడం ఫస్ట్ టైం, అప్పుడే అంత బాగా దగ్గరగా. రుక్మిణి భయపడిపోతూ ఉంటుంది. కృష్ణుడు అంటాడు, డోంట్ వరీ, నేనున్నాను. అర్థమైందా? డోంట్ వరీ, బీ హ్యాపీ. సో నేనున్నా నీకు. వెంటనే ఇంకా రుక్మిణి కృష్ణుని చూసి ఆ తన్మయత్వంలో ఫస్ట్ టైం భగవంతుని దగ్గరగా చూసి, ఇంకా అలాగే చెప్పారు, సింహంలాగా స్వామి రుక్మిణీదేవిని తీసుకుని వెళ్తుంటే అప్పుడు జరాసంధ, శిశుపాల, దంతవక్ర వీళ్ళందరూ సైన్యం అంతా కూడా కృష్ణుడు కిడ్నాప్ చేసేసాడు అంటున్నారు. మనం ఎంతమంది ఉన్నామే? వాళ్ళ మధ్యలో ఎలా వెళ్తాడంటే స్వామి రథం అంత సైన్యంతో, ఒక పక్క రుక్మిణి, ఒక పక్క యుద్ధం చేస్తూ స్వామి. ఇది కదా, ఏదో డబుల్ హీరోలా కాదు, అంతే కదా. హీరోలు ఎక్కువ ఫైట్ చేయకపోయినా వేరే వాళ్ళు ఫైట్ చేస్తారు వాళ్ళ కోసం. డబుల్ బాడీ అంటారు వాళ్ళు, డబుల్ బాడీ. వాళ్ళ కనపడతారు కానీ వాళ్ళు కాదు. కృష్ణుడు అలా కాదు, నిజమైన కృష్ణుడే. యుద్ధం చేస్తూ రుక్మిణిని బయట తీసుకెళ్తుంటే వెనకాల బలరామ, ఆ సైన్యం అంతా కూడా వీళ్ళందరినీ కూడా ఇవాళ యుద్ధం చేస్తుంటే కృష్ణుడు ఎలా అంటే తప్పించుకొని, ఎలాగైతే సింహం పారిపోతుందో సింహం ధైర్యంగా అలా వెళ్ళిపోతాడు కృష్ణుడు అంట రుక్మిణిని తీసుకొని. ఇంకా లబోదెబో 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 అంటారు. ఇంకా మన పరువు పోయిందిరా బాబు అంటారు అందరూ. ఇంత సైన్యం పెట్టినా కూడా తీసుకెళ్ళిపోయాడే. ఇంకా అప్పుడు బలరామ వీళ్ళంతా కూడా వీళ్ళతో యుద్ధం చేస్తారు. కృష్ణుడు ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే అప్పుడు రుక్మిణి వాళ్ళ అన్న, ఎవరి పేరు? రుక్మి అని పేరు. సో అతను నా కృష్ణుడు అంటే ముందు నుంచి ఆయనకు అసూయ కదా, ఎలాగైతే ఎలా తీసుకెళ్ళిపోతాడయ్యా నాకు కృష్ణుడు నా చెల్లిని అని ఎలాగా నేను తీసుకొస్తాను, వాళ్ళ నాన్నకు మాటిస్తాడు, చెల్లి తీసుకుని వెనక్కి వస్తాను, లేకపోతే నేను మళ్ళీ వెనక్కి రాను అని మాట చెప్పి వెళ్తాడు. వెళ్ళే కొద్దికి కృష్ణుడి పైన యుద్ధం మొదలు పెడతాడు. ఇంకా కృష్ణుడిని కూడా ఇబ్బంది పెడుతుంటే కృష్ణుడు ఇంకా ఆయన ఒక పక్క రుక్మిణి పట్టుకొని, రుక్మిణి భయపడుతూ ఉంటుంది. అప్పుడు కూడా లేదు, మనం నీకు అంత అయిపోయింది స్టేజ్, ఇక్కడ నువ్వు టెన్షన్ పడద్దు, ఇంకా అయిపోయింది. కానీ అప్పుడు ఇంకా స్వామి ఆ రుక్మిణిని ఇంకా యుద్ధంలో పట్టుకొని ఇంకా స్వామి చంపడానికి ప్రయత్నం చేస్తాడు. ఇంకా అయిపోయింది, వీడికి ఫినిష్ చేద్దాం, టెన్షన్ ఎందుకు టెన్షన్ ఇస్తున్నాడని. అప్పుడు రుక్మిణీదేవి ఏడుస్తుంది. కృష్ణ, ఇతను మన పెళ్ళికి ఒప్పుకోలేదు, నువ్వంటే అసూయ, అయినా పర్లేదు, నా కోసం అతను వదిలేసే కృష్ణ. చూడండి, ఒక భక్తులకు ఉండాల్సింది ఆ భావన, కరుణా భావన. శత్రుత్వం ఉండకూడదు ఊరికి అనవసరంగా. భగవంతుడి కోసం మనం సేవ చేసేటప్పుడు చాలా ఆటంకాలు వస్తాయి. రుక్మిణి పరిణయం అంటే ఏమిటి? ఒక భక్తుడు భగవంతుని చేరుకోవడానికి తల్లిదండ్రుల ఆటంకం అవ్వచ్చు, అన్నదమ్ముల ఆటంకం అవ్వచ్చు, బంధువుల ఆటంకం అవ్వచ్చు. చాలామంది మిమ్మల్ని భక్తుల ముందుకు వెళ్లకుండా ఆపేయచ్చు. చాలామంది భగవంతుని చేరుకోకుండా మిమ్మల్ని ఆపేస్తారు. అదే మనం గమనించాల్సిన విషయం ఇక్కడ. ఎప్పుడైతే రుక్మిణి కూడా ఆపాలనుకున్నప్పుడు కృష్ణుడు రుక్మిణిని చూసి ఆయనకి హృదయం కరిగిపోతుంది. రుక్మిణి బాధపడద్దు అని వెంటనే ఏం చేస్తాడంటే కృష్ణ భగవానుడు ఆ కత్తితో ఆ రుక్మికి గుండు కొట్టేస్తారు. గుండు కొట్టి వదిలేస్తాడు. అప్పుడు బలరాముడు వస్తాడు. రుక్మిణి ఏడుస్తుంటే బలరాముడు హృదయం కరిగిపోతుంది. తల్లి రుక్మిణి ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? లేదు కృష్ణ భగవాన్ చేసింది కరెక్టే, కృష్ణ భగవాన్ చంపలేదు. అప్పుడు అంటారు బలరాముడు, ఒక వ్యక్తిని తల వెంట్రుకలు తీసేస్తే, శత్రువుడికి తల వెంట్రుకలు తీసేస్తే చనిపోయినట్టే వాళ్ళు. కాబట్టి నువ్వు బాధపడద్దు, మెన్నను చంపట్లేదు, వెంట్రుకలు తీసేసామంటే అతనికి అవమానం కదా, చనిపోయినట్టే అన్నప్పుడు రుక్మిణీదేవికి బలరాముడు బోధన చేస్తాడు. రుక్మిణి, భగవంతుడికి దొరికాడు, ఇది ఆనందం లేకుండా వీటి రోజు బాధపడతావేమిటి నువ్వు? రుక్మిణి ముందు జన్మ కర్మానుసారం అనుభవించే తప్పదు అతను, కర్మలన్నీ కూడా. అర్థమవుతుందా?
అందరూ కూడా ఏమిటి, అందరూ అక్కడ చూస్తున్నారు, ఇక్కడ చూడండి. ఇది మీ ధ్యాస. హరికథ లేదు ధ్యాస మీకు కదా. ఉంది ప్రభు. ఉంటే వాళ్ళకి కళ్ళు ఎందుకడికి పోతున్నాయి ఇక్కడ. ఒక అటెన్షన్ అంటే ఏమిటి, అర్జునుడు లాగా ఉండాలి. అటెన్షన్, ఫోకస్, ఏకాగ్రత ఉండాలి. వస్తువు తప్ప చుట్టూ ఏది కనపడకూడదు. అది హరిచింతన. అది ఉన్నప్పుడే హరికథ గౌరవం. హరికథ కూర్చుంటే గౌరవం కాదు. కర్ణ వివరే అంగతాపం. మన చెవులకి అమృతం పోసేటప్పుడు అక్కడెక్కడైతే చూడాలి మనం. 10 మంది వెళ్ళొచ్చు, ఇక్కడ మన ఫోకస్ అక్కడే ఉండాలి. అది ఉన్నప్పుడే మీ ఆత్మ శుద్ధి అవుతుంది. లేదంటే కూర్చుంటారు కానీ మనసు ఏకాగ్రత లేకపోతే పనిచేయదు. మంత్ర నిష్ఫల. హరికథ హరిభక్తులో నిష్ఫల. కొంతమంది జపం చేస్తూ ఉంటారు ప్రవచనాలు చెప్పేటప్పుడు, అది అపరాధం. మాట్లాడుతూ ఉంటారు, అపరాధం. మనసు లేకపోయినా అపరాధం. వచ్చే పుణ్యాన్ని మీరే వెనక దొక్కేస్తున్నారు దాన్ని. ఇక్కడ ఎంత వినడం ఎంత వెలకట్టలేని పుణ్యప్పుడు మనం ఏం చేస్తున్నాం, మన గుణాలు మన మైండ్తో దాన్ని వెనక నెట్టేస్తున్నాం. కాబట్టి ఆ భగవంతుడు వినేటప్పుడు ఏకాగ్రత ఏది ఉండకూడదు. ఇక్కడ పరీక్షితుడు 7 రోజులు నీరు కూడా ముట్టలేక, నిద్ర కూడా రాలేదు, ఆకలి కూడా వేయలేదు. భగవంతుడు వింటూ కూడా అలా శరీరం వదిలేస్తారు ఆయన. భాగవత మహత్యం విన్నారు అందరూ. మీరు భాగవతం అందరూ విన్నారు, కానీ అందరూ వైకుంఠం పోలా. ఒక రాక్షసుడు వైకుంఠం పోయాడు. ఎందుకని? ఏకాగ్రత విన్నాడు అతను. ఆ కథకు వచ్చిన అందరూ వైకుంఠం పోలేదు. ఎందుకని? ఏకాగ్రత లేదు వాళ్ళకి. భావన, శరీరం ఇక్కడ, చింతన ఎక్కడో. కాబట్టి ఇది చాలా ముఖ్యం. ఇది ఒక భగవంతుడి కథ ఎలా వినాలో మనకు ధ్యాస అక్కడ లేనప్పుడు ఆ 100% మీకు రావు. ఇది భాగవతమే చెబుతుంది, భాగవతంలోనే చెబుతుంది. గోకర్ణ భాగవతం భాగవత మహత్యాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఊరందరూ వస్తారు, ఊరందరూ అక్కడే ఉంటారు. ఒక బ్రహ్మహత్య అంటే బ్రహ్మ రాక్షసిగా ఉన్న శరీరం ఉన్న అతను భాగవత 7 రోజులు విని వైకుంఠం చేరుకుంటాడు. ఊరంతా అలాగే ఉంటారు. వాళ్ళందరూ షాక్, ఏంటి మనం వైకుంఠం పోలేదా, ఎందుకు పోలేదు, అతను వెళ్ళిపోతున్నాడే. ఎస్, నమ్మకం లేకుండా, శ్రద్ధ లేకుండా, ఏకాగ్రత లేకుండా, కాబట్టి మీరు ఇక్కడే ఉన్నారు అని అంటాడు గోకర్ణ. ఆ బ్రహ్మ రాక్షసులో ఉన్న శరీరం వైకుంఠం చేరుకునేస్తుంది. ఎందుకంటే అంత నమ్మకంతో ఏకాగ్రత విన్నాడు కాబట్టి. భగవంతుడి కథ మరి విన్నోసారి వినుండొచ్చు మీరు, కానీ భాగవత రుక్మిణి లెటర్లు ఎప్పుడైనా చదివారా మీరు? సినిమాలో చూడడం కాదు, ఆవిడ స్వయంగా పలికిన పలుకులు కదా ఇవి. ఎంత జాస్తి ఉండాలి మనకు. కళ్ళు ఆర్పకుండా, అదే గోపీలు ఏమంటారు, కృష్ణ ఏమి బ్రహ్మ అయ్యా, నా కన్నుబొమ్మలు ఆర్పుతున్నామయ్యా, ఆ క్షణంలో మిమ్మల్ని చూడలేకపోతున్నామే, ఏమి సృష్టి ఏదో తిడతారు బ్రహ్మదేవుని వాళ్ళు. ఈ భావన రావాలి. వైకుంఠం చీప్ కాదు, మీకు ఫ్రీగా దొరుకుతుంది, కానీ అది వాడుకునే అదృష్టం కూడా ఉండాలి, అది వాడుకునే తపన ఉండాలి. ఇక్కడ రుక్మిణి ఇంత బాధల్లో ఉన్నప్పుడు బలదేవుడు ఉపదేశం చేస్తాడు. రుక్మిణి ఈ జన్మలో నీకు అన్నగా వచ్చాడు అతను. అతను జన్మానుసారం కర్మానుసారం కొన్ని బాధలు అనుభవించాలి అతను. కాబట్టి నీకు భగవత్ సాంగత్యం దొరికింది, కృష్ణుడి సాంగత్యం దొరికింది. కాబట్టి అతను కర్మ అనుభవించే తప్పదు, ఇంకా నువ్వు అతను మార్చలే అని బలరాముడు రుక్మిణికి బోధన చేస్తాడు. అద్భుతమైన సంభాషణ వాళ్ళిద్దరి మధ్య. అందుకే బలరాముడు ఎప్పుడెవరు? ఆది గురువు. ఈ గురుతత్వం అంతా ప్రభుపాదుల వారు అవ్వచ్చు, వాళ్ళ గురుతత్వం అంతా కూడా బలరామతత్వం అంతా ఇది. కాబట్టి బలరాముడు ఎప్పుడు స్వామికి అనంతశేషుల్లాగా సేవ చేస్తుంటాడు, లక్ష్మణులాగా సేవ చేస్తుంటాడు, కృష్ణుడు వచ్చే బలరాములాగా సేవ చేస్తుంటాడు. ఈ లోకాలన్నీ కూడా భరించేది బలరాముడు, ఈ సృష్టి నడిపించేది బలరామతత్వం. ఆ బలంతో నడుస్తు సృష్టి అంతా కూడా అని బలరాముడు రుక్మిణికి బోధన చేస్తాడు. బాధపడదు తల్లి అని. అప్పుడు రుక్మిణి శాంతిస్తుంది, శాంతించి ద్వారకాకు వెళ్తుంది. అప్పుడు రుక్మిణి అన్న మనం మాట ఇచ్చాం కదా, రుక్మిణి లేకుండా వెనక్కి వెళ్ళం, కాబట్టి నేను వెనక్కి వెళ్ళను, ఇంకా ఇక్కడే ఉండిపోతాను, అక్కడ ఉండిపోతాడు. ఇంకా క్షత్రియులు అంటే అది ఒక మాట
శత్రువులు మాటిస్తే మాట కోసం ప్రాణం ఇచ్చేయాలి. చూడండి, అటువంటి కష్టమైనా కూడా అతను అక్కడే ఉండిపోతాడు. ఇంకా అప్పుడు ద్వారక రుక్మిణీదేవిని కృష్ణుడు తీసుకొని వెళ్తుంటే ద్వారకా వాసులందరూ వాళ్ళిద్దరిని చూసి రుక్మిణి సౌందర్యాన్ని వర్ణించలేము. కృష్ణుడి సౌందర్యాన్ని అసలు వర్ణించలేము అనుకోండి. రుక్మిణి సౌందర్యాన్ని ఎలా వర్ణించలేమంటే, రుక్మిణీదేవి అట్లాగా ఆరాధన కోసం పెళ్లి ముహూర్తంలో బయట వస్తారు కదా, వచ్చినప్పుడు శిశుపాలుడు, దంతవక్ర, జరాసంధ రాక్షసులందరూ కూడా రుక్మిణీదేవి యొక్క రూపాన్ని చూసి అక్కడే మూర్ఛపడిపోతారంట. చూడండి, రుక్మిణీదేవి యొక్క రూపాన్ని చూసి అన్కాన్షియస్ అలాగే మూర్ఛపడిపోతారు వాళ్ళు. ఎలాగా? అటువంటి రూపం రుక్మిణీదేవిది. కృష్ణుడు రూపం చూడలా. కృష్ణుడు ఏమన్నాడు? గుణశీల ఆశ్రయ. ఆ గుణాలు నన్ను బంధించేసాయి. అలాగా ద్వారకాకి రుక్మిణీదేవిని తీసుకుని వెళ్తే ద్వారకా వాసులందరూ కూడా ఎట్లాగంటే తన్మయత్వంతో రుక్మిణి వాళ్ళిద్దరు కలయిక ఎంత చూడముచ్చటగా కనిపిస్తుందంటే, రుక్మిణి పాండురంగ కదా, ఎంత ముచ్చటగా ఉంటారు రుక్మిణి కృష్ణులు అంటే. ద్వారకా వాసులు ఇంకా పెద్ద పెళ్ళి వాళ్ళిద్దరికీ అద్భుతమైన పెళ్ళి జరుగుతుంది, రుక్మిణి కళ్యాణం ద్వారకా నగరంలో. ఆ పెళ్ళి ఎలా జరుగుతుందని అద్భుతంగా వర్ణిస్తారు కూడా. ఇక్కడ మనం ఏం నేర్చుకున్నామంటే, ఒక భక్తుడు భగవంతుని చేరుకోవాలంటే ఎన్నో ఆటంకాలు వస్తాయి. తల్లిదండ్రుల ఆటంకం రావచ్చు, బంధువుల ఆటంకం, ఎన్నో ఆటంకాలు వస్తాయి. భగవంతుడు మనకు నమ్మకం అనేది ఉండాలి. రెండోది ఏమిటి? భగవంతుని మనం చూడలేకపోయినా పర్లేదు, ఆయన గురించి విన్నా ఆయన పొందేయచ్చు. మనందరం రోజు కృష్ణుని మనం చూడలేకపోతున్నా, అవునా కాదా? కానీ కృష్ణుని గురించి వింటున్నాం. విని విని ఏమవుతుంది? ఆత్మశుద్ధి అయిపోయి భగవంతుని చేరుకుంటాం మనం. లేకపోతే రుక్మిణి విదర్భ నుంచి కృష్ణు నుంచి విని 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 ద్వారకాకి వెళ్ళిపోయిందో, మీరందరూ కూడా కృష్ణు నుంచి విని విని హిందూపురం నుంచి వైకుంఠం వెళ్ళిపోవచ్చు కూడా. అర్థమవుతుందా? అంతే కదా. విదర్భ నుంచి ఆడు వైకుంఠం ద్వారకా వెళ్ళినప్పుడు మీరు వెళ్ళారా? మీరు వినాలి, రుక్మిణిలాగా వినాలి, రుక్మిణిలాగా భక్తిలో మార్గంలో రావాలి. అప్పుడు కృష్ణుడు వస్తాడు రథంలో. అదే వైకుంఠ విమానం వస్తుంది. జీవుని ఇక్కడి నుంచి లాక్కని వెళ్తాడు కృష్ణుడు వైకుంఠానికి. చూడండి, ఇది రుక్మిణి కళ్యాణం. ఊరికి పెళ్ళైపోయింది, ఏదో భోజనాలు పెట్టారు, ఇది కాదు. ఒక భక్తుడి కోసం భగవంతుడు అవమానాలు పడతాడు, చెడ్డ పేరు తెచ్చుకుంటాడు. భక్తుల కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. ఆ భక్తులు కూడా ఎన్ని ఆటంకాలు వచ్చినా, నేను ఆయన తప్ప, నాకు ఏకాగ్రత ఆయన తప్ప, వేరే నాకేది వద్దు, లేకపోతే నేను చనిపోతాను కానీ కృష్ణ వేరే వాళ్ళ శరీరం తాకూడదు. చూడండి, ఈ శరీరం నీకు సేవ చేయలేని ఉపయోగం లేనప్పుడు నేను దీన్ని వదిలేస్తా. సత జన్మభిహి, 100 జన్మలు తపస్సులు చేసి 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 ఏదో ఒక జన్మలో నేను పొందుతాను కృష్ణ, ఈ భావన. కాబట్టి మనకు ఆచార్యులు ఉంటే ఇది ఆఖరి జన్మ అయిపోతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ భావం అర్థం చేసుకోండి. రుక్మిణి కళ్యాణంలో భావం ఏమిటి? ఇది గూఢ పదార్థం ఇది. కానీ మన జీవితంలో కూడా మనకు అవకాశం దొరికింది ఇప్పుడు. రుక్మిణిది ఏమంటుంది? ఆయన గురించి వింటుంటేనే కృష్ణ హృదయం అంతా కూడా కరిగిపోతుంది, కర్మలు కరిగిపోతాయి, మనకు అన్నీ కూడా మన భారం దిగిపోతుంది. నేను ఒక అబ్బాయి వచ్చాడు, యంగ్ అబ్బాయి, బెంగళూరు నుంచి కలవడానికి వచ్చాడు. అబ్బాయి అంటున్నాడు, ప్రభుజీ ముందు నా జీవితం వేరే, కానీ ఎప్పుడైతే భక్తుల సాంగత్యంలో ఉన్నానో, యంగ్ అబ్బాయి 5 సంవత్సరాలుగా ఉన్నాను, ఇప్పుడు నా జీవితం అంటే నాకు ఒక పర్పస్, మనం ఎందుకు బతుకుతున్నామో ఒక పర్పస్ తెలిసింది నాకు. ఐ అండర్స్టూడ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు ఐఎమ్ సో కంటెంట్, అంటే తృప్తిగా ఉన్నాను జీవితంలో. ఇప్పుడు నేను ఏం జరిగినా నా గమ్యం తెలుసు, ఇప్పుడు నా గోల్ తెలుసు, జీవిత ప్రయాణం తెలుసు, భవిష్యత్తు తెలుసు. కాబట్టి నాకు ఇక్కడ భయమే ఏమీ లేదు ప్రభుజీ. నాకు క్లారిటీ ఇచ్చేశారు భక్తులతో ఉండడం వల్ల. నాకు భవిష్యత్తు తెలుసు, నా జీవితం దేనికోసం తెలుసు నాకు. ఎవరిని అడగండి మీ హిందూపూర్లో.
వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? జీవితం దేని గురించి అడగండి. మీరు సమాధానం రికార్డ్ చేయండి. ఎవరైనా చెప్తారు మంచి సమాధానాలు మీకు. చాలా కష్టం. పర్పస్ ఎవరికి తెలియదు ఇక్కడ. పర్పస్ అని ఏమనుకుంటారు వాళ్ళు? ఒక ఆర్థిక స్థితికి రావడం, ఒక ఉన్నతమైన స్థితికి చేరుకోవడం పర్పస్. ఇదేమిటిది? భాగవతం చెప్తే నవ్వుతారు, భాగవత ఆచార్యులు నవ్వుతారు. ఏం చెప్తారంటే, మహాజనులన్నీ కూడా చిన్నపిల్లలు సముద్ర ఒడ్డున మట్టితో అట్లాగలాగా బంగ్లాలకు ప్యాలెస్ కడతారు, మట్టితో అలాగలాగా కడతారు కదా. ఇదే నా ఇల్లు. మీకు ఎలా అనిపిస్తుంది? ఏంద్రా వీడు పిల్లోడు ఇది ఇల్లు అంటాడు, ఏమిట్రా వీడు? వరదలు వచ్చా, అదే అలలు వచ్చి ఏమవుతాయి? మొత్తం కొట్టుకెళ్ళిపోతాయి కదా. వీడి అనిపిస్తుందా లేదా? మన జీవితం కూడా అలాగే అలలేమిటి? మృత్యువు వచ్చి ఏం చేస్తాయి? మొత్తం తీసుకెళ్ళిపోతాయి. ఇప్పుడు ఏది మనతో వస్తుంది, ఏది రాదు. అలా బతకడమే భక్తి అంటే, ఒక క్లారిటీతో బతకడం భక్తి అంటే, ఒక పర్పస్తో బతకడం భక్తి అంటే, ఒక దృఢ నిశ్చయ, ఒక నమ్మకంతో బతకడం, ఒక డిటర్మినేషన్తో బతకడం, సంకల్పంతో బతకడం భక్తి అంటే. వైకుంఠం చేరుకోవాలి, ఈ జన్మే ఫినిష్ చేసేయాలి మనం. ఇంకొక జన్మ ఎందుకు? ఆ తపన ఉండాలి, తాపత్రయం ఉండాలి. అది రుక్మిణి నేర్పించేది మనకు. కాబట్టి మనం కూడా రుక్మిణీదేవి లాగా మనం ఒకే జన్మలో వైకుంఠం వెళ్ళిపోవచ్చు, మనలో కూడా ఆ తపన ఉంటే. కానీ మీరందరూ కూడా, అందుకే హరే కృష్ణ మంత్రం మీకు ఎప్పుడు ఆ తపన ఎలా వస్తుంది? కృష్ణ నామం. కాబట్టి మీరు వినడం ఎంత ముఖ్యమో జపం కూడా అంతే ముఖ్యం. శ్రవణం కీర్తనం, శ్రవణం కీర్తనం. ఇది కలియుగ ధర్మం. ఇది ఈ రెండు చేస్తే చాలు. ఈ కలియుగానికి మీరు ఎన్ని పూజలు వ్రతాలు చేసినా మోక్షాన్ని పొందలేదు. మోక్షం కాదు, కర్మల నుంచి బయటపడలేదు. మీరు నాకు ఒక శ్లోకాన్ని చూపించండి. మీరు ఎక్కడైనా మీరు చదివి ఆచార్యులు చెప్పిన శ్లోకాలు ఒక్కడ చూపించండి, దీనివల్ల నేను కర్మను తప్పించుకుంటాను. క్వశ్చనే లేదు. ఎందుకంటే గీతలో కృష్ణ కంక్లూడ్ చేసేస్తాడు. అశ్రద్ధధాన పురుష. అర్జున, ఎవరైతే అశ్రద్ధ చేస్తారో మానవ జీవితాన్ని, పురుష, ఏ జీవుడైతే అశ్రద్ధ చేస్తాడో మానవ జీవితాన్ని, వాళ్ళకి భవిష్యత్తు ఇంకా లేదు. ఇంకా చిన్నపిల్లలు సముద్రం ఒడ్డున మట్టిల్లులు కట్టుకున్నట్టే, కడుతుంటాం అల్లొచ్చి కొట్టుకొని పోతుంటాయి, మళ్ళీ కడుతుంటాం కొట్టుకొని పోతూనే ఉంటాయి, మళ్ళీ పుడుతుంటాం పోతుంటాం, పుడుతుంటాం పోతుంటాం. కాబట్టి ఒక్క జన్మన జాగ్రత్తగా వాడుకోండి. మానవ జీవితం విలువైన జీవితం. ఇది వెలకట్టలేని జీవితం. మీకు చెప్పాను కదా పొద్దున ప్రోగ్రాంలో కూడా, వెలకట్టలే. దీనికి ఒక ట్యాగ్ ఇవ్వమని చెప్పండి. దీనికి ఒక ట్యాగ్ ఉంది, అవునా? ఫోన్కి ఒక ట్యాగ్ ఉంది, దీనికి ఒక ట్యాగ్ ఉంది, దీనికి ఒక ట్యాగ్ ఉంది. మానవీయత ట్యాగ్ ఏమిటి? ఎంత విలువ దీనికి? విలువ కట్టలేం. బహునాం జన్మనామంతే. మానవ జీవితానికి విలువ కట్టలేం మనం. అంటే కొన్ని కోట్లు దానాలు చేసి వస్తుందా? గ్యారంటీ లేదు. అన్ని దాటుకొని ఇక్కడికి వచ్చాం మనం. ఇది రావడానికి, ఈ పంచభూత శరీరం, నాలుక పలకడానికి, చెవులు వినడానికి, కళ్ళు చూడడానికి, బుద్ధి గ్రహించడానికి, శరీర స్పర్శ అనే సేవ చేయడానికి, ఈ ఇంద్రియాలన్నీ కూడా భగవంతుడి గురించి తెలుసుకోవడానికి, చేరుకోవడానికి ఈ అవకాశం మనకి ఇచ్చింది కొన్ని కోట్ల జన్మల తర్వాత వచ్చింది ఈ అవకాశం. ఇది జంతువులకు కళ్ళు ఉన్నాయి, భగవంతుని గుర్తించలేవు. జంతువులకు చెవులు ఉన్నాయి, నామాన్ని ఆ రుచి అనుభవించలేవు. జంతువులకి నాలుక ఉంది, ఆ భగవంతు నామాన్ని జపం చేయలేవు. కానీ మన నాలుక, మన చెవులు దానికోసం కాదు కదా, తినడం కోసం, తాగడం కోసం, తినడం కోసం కాదు కదా. కాబట్టి ఈ ఇంద్రియాలు రావాలంటేనే ఈ పేదరికము, ఈ డబ్బులు, ఈ సంపాదన, ఈ సొసైటీ, బంధువులు ఇవన్నీ కూడా తుచ్చం. తుచ్చం అంటే ఏమిటి? అన్టచబుల్, వదిలేయడం. ఈ అవకాశం దొరకడమే వైకుంఠ మోక్షం కోసం దొరికిన అవకాశం ఇది. పేదవాడు కూడా ఇది ఆఖరి జన్మ పేదవాడిగా మనం. అర్థమవుతుందా? భక్తిలో ఉంటే పేదవాళ్ళని ఇది ఆఖరి జన్మ. నెక్స్ట్ ఎవరు? లక్ష్మీపతితో ఉంటామే. వాడు ధనవంతుడు అవ్వచ్చు ఈ జన్మలో,
భక్తి లేదు, వాడు యమలోకంలో మొక్కిపోతూ ఉంటాడు. ఈ ఒక్క జన్మ ఓర్చుకోవాలి. ఈ ఒక్క జన్మ ఇల్లు లేదా, ఆస్తి లేదా, భార్య లేదా, పిల్లలు లేరా, బంధాలు లేవా, ఏమి లేకపోయినా ఇది ఉంటే చాలు, వైకుంఠం వెళ్ళిపోవచ్చు మనం. అంతే కదా, ఏమి లేకపోయినా వెళ్ళిపోవచ్చు వైకుంఠానికి. ఇవన్నీ ఉంటే ఇంకా బంధాలు బరువు. కాబట్టి వైకుంఠం చేరుకోవడానికి ఇంత సులభమైన మార్గం ఏమీ లేకపోయినా పర్లేదు. ఎప్పుడు మనకు రేపు బాగుంటుంది, రేపు కాదు, ఎప్పుడు భవిష్యత్తే నా సుఖం నా పరం గత, అని భవిష్యత్తు బాగుండదురా బాబు అని కృష్ణుడు గీతలో చెప్పేశాడు. నువ్వు ఎన్ని ప్లాన్లు చేసుకున్నా ఇక్కడ సుఖపడలేవు. నా సుఖ, దేనికన్నా ఇంకేం కావాలి నీకు? కృష్ణుడు దుఃఖాలయం అశాశ్వతం. అర్జున, ఈ లోకం ఏమిటి? దుఃఖాలయం, ఇది అశాశ్వతం, టెంపరీ అర్జున. ఇది ఎన్ని ప్రయత్నం చేసిన జీవుడు ఇక్కడ సుఖపడలేడు, కష్టాల భయం ఇది. మీరు ఎన్ని ఇది మార్చుకొని ఈ రూట్కి వెళ్ళి ఆ రూట్కి వెళ్ళి ఈ రూట్కి వెళ్ళి ఇది అది ఎన్ని చేసినా దొరకదు ఇక్కడ. అది తత్వం తెలుసుకున్నప్పుడు ఉన్న పరిస్థితులు ఏదైనా ఇది ఒక్కరే ఆఖరి జన్మ, దాన్ని గౌరవిద్దాం. మన కర్మానుసారం కొన్ని అనుభవించాలి ఈ జీవితంలో కూడా. అప్పుడే భగవంతుడి ప్రేమ పుడుతుంది. కష్టాలు ఎందుకు? భగవంతుడు చేరుకోవడం కష్టం, ఇంకా కోరిక ఎక్కువ అవుతుంది. ఇది ఆఖరి జన్మ కదా, భరిద్దాం. అప్పుడు ఒకరిని తొక్కేయాలని, ఒకరిని ముంచేయాలని భావన రాదు. ఈ ఒక్క జన్మ ఆ శ్రీహరి సేవ చేద్దాం, మనకు అవకాశం దొరికితే చాలురా బాబు అని ఆ భావనలో ఉండాలి. అది మీ అందరికీ దొరికింది అవకాశం. జాగ్రత్త వాడుకోవడం మీ చేతుల్లో ఉంది. ఓకేనా? హరే కృష్ణ.